రైట్. చూడండి ఒకసారి మనకి ఫస్ట్ త్రికోణమితి అనువర్తనాలు లేదనుకంటే ఎత్తుల దూరాలు అని కష్టం చెప్తారు చాప్టర్ పేరు అయితే. బేసిక్స్ అంటే మనము అంటే ఏదైనా కానీ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈక్వేషన్ మూల్యకు పోకూడదు అంటే గిన రైట్. అంటే సమీకరణంని ఏమి సాల్వ్ చేసుకొచ్చి కాకోకున్నట్ల డైరెక్ట్ వాల్యూ చేయాలంటే గిన వీటిని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అర్థమైందే? లేదు అనుకష్టంటే గిన మీకు ఇబ్బంది పడతాం మనం. ఎందుకనికంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు వాల్యూస్ ఎట్లుంటాయంటే దీంట్లోన డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మీరు ఇది చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ మీ ఎన్ని పాయింట్లు కనపడుతున్నాయి మీకు ఇక్కడ? 4 పాయింట్లు కనపడుతున్నాయి. ఈ 4 పాయింట్లు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనం ప్రాబ్లం చదువుతాం ఒక లెక్కని చదివేటప్పుడు ఇందులో మీకు ఏదో ఒకటి అనేది అక్కడ వస్తుంది అన్నమాట కాన్సెప్ట్. అర్థమైనా? సో అంటే కనుక్కునే దగ్గర ఈ దాంట్లో ఏదో ఒక పాయింట్ అనేది వస్తుంది అనమాట. అక్కడ నువ్వు దాన్ని రికగ్నైజ్ చేసుకొచ్చినా ఓకే ఇక్కడ పలాంది వచ్చింది మనకి కాన్సెప్ట్ అని కలిసి నువ్వు గుర్తుపెట్టుకున్నావు అనుకో, ఆన్సర్ చేసి ఈజీ అయిపోతుంది. మీకు అర్థమవుతుంది. ఇంకా మన లెక్కలు చెప్పే కొద్ది ఒక ప్రాబ్లం చెప్పే కొద్ది మీకు అర్థమవుతుంది. అందులో ఫస్ట్ చూడండి మనకి ఫస్ట్ పాయింట్ మీకు ఎన్ని ట్రయాంగిల్స్ కనపడుతున్నాయి? ఇక్కడ 3 కనపడుతున్నాయి. 3 ఏంటివి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే. బట్ మీకు ఇక్కడ త్రికోణమితి అనువర్తనాలు కానీ ఎత్తుల దూరాలు కానీ చదివేటప్పుడు ఒక 2 పదాలు ఎక్కువ వస్తాయి మాకు రైటా. మీకు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి క్వశ్చన్లు అన్నీ. సో అక్కడ మీరు ఈ టర్మినాలజీ అర్థం చేసుకునే ట్రై చేయండి బాగా. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాడు ఒకటి, ఇంకోటి వచ్చేసి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని కష్టం ఒకటి ఉంటాడు. అంటే ఊర్ధ్వ కోణం ఒకటి, నిమ్న కోణం ఒకటి అని కష్టం ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అని కష్టం అనుకున్నాండి. ఇప్పుడు వీడు చూస్తాడనమాట స్ట్రైట్. ఇప్పుడు ఇది నార్మల్గా ఇప్పుడు ఉండేది ఇట్లా కళ్ళు చూస్తే ఎట్లా చూడగలుగుతుంది? కళ్ళు అనిపిస్తుంటే స్ట్రైట్ చూడగలుగుతుంది రైటా. ఈ స్ట్రైట్ చూసేటప్పుడు స్ట్రైట్ తీసుకొచ్చి నేను ఇది నాది స్ట్రైట్ ఇక్కడ. ఇప్పుడు నేను అక్కడ నుంచి కిందకు చూస్తాను. నేను ఇప్పుడు ఎక్కడ చూస్తాను? నేను ఒకవేళ కిందకు చూస్తాను అనుకో, అంటే ఇప్పుడు ఈ యాంగిల్ అనేది ఏర్పడతాయి కదా, దీన్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటున్నాడు. పై నుంచి కిందకు వస్తుంది అనమాట యాంగిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి, ఇది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇట్లా ఒక లైన్ ఉంది అనుకోవచ్చు అనుకోండి. ఇక్కడ పైన నుంచి మనం పై నుంచి కిందకు చూసామనుకోవచ్చు అనుకున్నాండి. ఎక్కడ నుంచి? పైన నుండి కిందకు చూసినప్పుడు పై నుంచి కిందకు చూసే మనకి ఏ కోణం ఏర్పడుతుంది? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఏర్పడుతుంది. నిమ్న కోణం అంటారు. అర్థమవుతుందా? తర్వాత కొన్నిసార్లు మనం కింద నుంచి చూస్తాం కదా, ఇక్కడ కింద నుంచి పైకి చూస్తాడు అనుకోసం చెప్తారు రైట్. కింద నుంచి నేను ఇట్లా ఎక్కడ చూస్తాను? నేను ఇక్కడికి పైకి చూస్తాను అనుకోసం అంటారు. సో మనకి పైకి చూసినప్పుడు మనకి ఏ కోణం అనేది ఏర్పడుతుంది మనకి చెప్పండి. మనకి అంటే కింద నుంచి పైకి చూసినప్పుడు మనకి ఇక్కడ ఏర్పడే కోణం దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ లేదంటే ఊర్ధ్వ కోణము అనుకోసం అంటారు. మీరు కన్ఫ్యూజ్ కావకూడదు. ఊర్ధ్వ కోణం అనుకోసం అంటే ఏమి, నిమ్న కోణం అంటే అంటే సింపుల్గా కింద నుంచి ఎప్పుడన్నీ ఇట్లా అన్ని కింద నుంచే చూస్తున్నాం. ఇక్కడ కనపడుతున్నానే మనకి ఏమవుతుందంటే నిమ్న కోణం అనేది కొన్నిసార్లు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్గా పనిచేస్తుంది. కొన్నిసార్లు నిమ్న కోణం అనేది డైరెక్ట్ ఏమిటిగా మార్చుకుంటాం? మనము ఊర్ధ్వ కోణంగా మార్చుకుంటాం. డైరెక్ట్ ఇది ఎంత ఉంటుంది? ఇక్కడ కూడా ఎంత ఉంటుంది అన్నమాట చూసేది నిమ్న కోణంగా. ఫర్ ఎగ్జాంపుల్ నిమ్న కోణం ఇక్కడ 30 ఉండదు అబ్బా, మనకి ఇక్కడ వచ్చేలోపు ఊర్ధ్వ కోణం కూడా ఎంత ఉంటుంది? 30గానే ఉంటుంది అనమాట. అదే అంటే జస్ట్ ఆ పదాలు గుర్తుపెట్టుకోండి. నిమ్న కోణం అంటే ఏమి, ఊర్ధ్వ కోణం అంటే ఏమి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏమి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏమి. ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి చూసేటప్పుడు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే పై నుంచి కింద చూసేటప్పుడు. అర్థమైందే? సో అవి 2 ఉంటాయి అనమాట. ఆ 2 మనకి వాడు లెక్కలో మనకి మెన్షన్ చేస్తాడు అనమాట. ఏ యాంగిల్ ఎన్కషన్ అనేది మెన్షన్ చేస్తాడు రైటా. సో ఆ 2 చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దగ్గర ఎంత కోణం వచ్చింది మనకి? ఇక్కడ 30 degrees వచ్చింది. సో ఎప్పుడైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 90 ఇక్కడ 30 కానీ ఖచ్చితంగా పైన ఇంకోటి ఏముంటుంది? 60. సో అప్పుడు మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎన్ని భుజాలు ఉంటాయి? 3 భుజాలు ఉంటాయి. అప్పుడు సో మనకి ఇక్కడ ఊర్ధ్వ కోణం అనేది 30 degrees వచ్చిందంటే గిన 3 భుజాల యొక్క పొడవు లెంత్ చెప్పాలంటే ఏ రేషియోలో ఉంటాయి? టక్కన ఏమని చెప్పాలా? 1:√3:2 అని చెప్పాలా. అర్థమైంది? సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు సేమ్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలే. బట్ మనకి ఇక్కడ ఊర్ధ్వ కోణం దగ్గర యాంగిల్ ఎంత వచ్చింది? 60 వచ్చింది. 60 ఇచ్చినప్పుడు వెంటనే నువ్వు చెప్పాలి ఇప్పుడు వచ్చిన దాంట్లోనా బేస్ ఎంత ఉంటుంది అనుకుంటే ఒక భాగం ఉంటుంది. ఎత్తు అనేది ఎన్ని భాగాలు ఉంటుంది అనుకుంటే √3 భాగాలు ఉంటుంది. కర్ణం ఎన్ని భాగాలు ఉంటుంది అనుకుంటే 2 భాగాలు ఉంటుంది. హైపోటెనస్ సైడ్. అర్థమవుతున్నాయి? ఇవి గుర్తుపెట్టుకుని గిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఇస్తారు అనుకుంటే మనకి ఒక క్వశ్చన్స్లో ఈ వాల్యూ ఇస్తాడు. అర్థమైందా? ఈ వాల్యూ ఇస్తాడు అనుకో, ఈ వాల్యూ కనుక్కోవాలా. అంటే నీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అది ఇది అనుకోసం ఏం మెన్షన్ చేయరు కదా. అప్పుడు ఏం చేయాలా? త్రికోణమితి విలువలు కనుక్కున్నాలా. ఏం కనుక్కున్నాలా?
త్రికోణమితి విలువలను ఉపయోగించుకేసి ఈ విలువలను కనుక్కోవచ్చు. అప్పుడు త్రికోణమితి నిష్పత్తిని ఉపయోగించుకేసి లెక్క చేస్తాం అనుకో కంపల్సరీ ఈక్వేషన్స్ ఫామ్ అవుతాయి. అర్థమైనా? సో ముఖ్యంగా ఈ 3 భాగాలను బట్టి ఈక్వేషన్స్ పెద్దగా ఏం ఫామ్ కావు, కానీ బట్ ఈ కండిషన్లు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నువ్వు ఏం చేయాల్సి వస్తుంది అనుకుంటే ఈక్వేషన్స్ సాల్వ్ చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకుని లేకుండా. సో ఈజీగా గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 45 ఇచ్చాడంటే ఇక్కడ 90 ఉంటే ఇక్కడ కూడా ఖచ్చితంగా ఏమవుతుంది 45 ఉంటుంది. సో దీంట్లో మనకి ఎదుటి భుజం ఒక భాగం ఉంటుంది, ఇది కూడా ఒక భాగమే ఉంటుంది కదా. ఇది ఎన్ని భాగాలు ఉంటుంది మనకి √2 భాగాలు ఉంటుంది. మీకు అర్థమవుతుందండి ఇవన్నీ. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇవి ఫస్ట్ కండిషన్. సో సెకండ్ కండిషన్లో చూడండి మనకి ఏమి ఇచ్చాడంటే సేమ్ ఒకే దగ్గర నుంచి ఒక బిందువు దగ్గర నుంచి మళ్ళీ ఒకటి చూస్తున్నాడు, మళ్ళీ కొద్దిగా ముందు పోయి ఇంకొక పైన మళ్ళీ చూస్తున్నాడు అది రైటా. సో ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది 90 డిగ్రీలు కాబట్టి ఏదైతే పెద్ద డిగ్రీ ఉంటుందో అది ఫస్ట్ వస్తుంది, తర్వాత వచ్చేది ఏమైతుంది చిన్న డిగ్రీ వస్తుంది, అంటే చిన్న డిగ్రీ వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ ఎప్పుడైనా ఇప్పుడు ఫస్ట్ ఒక 70 డిగ్రీలు వచ్చి ఉంటుంది అనుకుందాం, తర్వాత 30 డిగ్రీలు ఇచ్చింటాడు అనుకుంటే ఎప్పుడైనా 70 డిగ్రీ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఇక్కడ ముందు ఉంటుంది, అంటే మనకి లెక్కలో మనకి మెన్షన్ చేస్తారు. ఇప్పుడైతే మీకు డయాగ్రామ్ ఉండదు కాబట్టి 60 డిగ్రీలు 40 డిగ్రీలు అనుకుంటే ఫస్ట్ అని రాస్తారు. ఎప్పుడైనా కానీ 60 డిగ్రీలు వచ్చిందంటే ఫస్ట్ ఉంటుంది అని అర్థం, 30 డిగ్రీలు వచ్చిందంటే కినా తర్వాత ఉంటుంది అని కష్టం అర్థం రైట్. ఎందుకని 90 డిగ్రీలే కదా, ఈ యాంగిల్ అనేది ఇట్లా ముందుకు వచ్చే కొద్ది ఏమవుతుంది పెరుగుతుంది, ఒకవేళ ఇట్లా పోయే కొద్ది యాంగిల్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ తగ్గుతుంది. ఏం లక్ష్యం అర్థమవుతున్నదినా? సో మనకి సింపుల్ ఇప్పుడు ఏం చేయాలి, అంటే ఈ టైప్ ఆఫ్ బొమ్మ వచ్చినప్పుడు మనకి ఇక్కడ 30 డిగ్రీలు 45 డిగ్రీలు అని వచ్చింది, 30 డిగ్రీలు 45 డిగ్రీలు వచ్చింది అనుకుంటే ఇక్కడ ఒక భాగం ఉంటుంది, ఇక్కడ ఒక భాగం ఉంటుంది. ఇది ఇంత డిస్టెన్స్ మనకి ఏమవుతుంది √3 - 1 అని అనుకుంటే గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ అక్కడ కనిపిస్తుంది మనకి, ఇక్కడ 45 డిగ్రీలు 60 డిగ్రీలు అని కనిపిస్తుంది. సో ఈ విధంగా కనిపించినప్పుడు ఇది ఒక √3 భాగాలు అయితే ఇది ఒక 1 భాగం అయితే ఇది ఇంత ఏమవుతుంది మనకి √3 - 1. సేమ్ ఇక్కడ మనకి 30 డిగ్రీలు 60 డిగ్రీలు కనపడుతున్నది. సో మనకి ఇక్కడ ఎత్తు అనేది ఏమైతే ఎన్ని భాగాలు √3 భాగాలు అయితే ఇది ఒక భాగం అయితే ఇది ఎన్ని భాగాలు అయితే మనకి 2 భాగాలు అయితే రైట్. సో ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ తీసుకొని ఇక్కడ θ1 θ2 అనేది 2 ఇచ్చినారు ఇక్కడ. సో మనకి ఎప్పుడైనా కనుక ఈ రిమైనింగ్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే సింపుల్గా ఏం కనుకోవచ్చు, d = h cot θ1 - cot θ2 అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ 2 చేసేటప్పుడు చూడండి మనకి 2 కాన్సెప్ట్లు కనపడతాయి. అంటే మనకి ఇచ్చిన ఒక క్వశ్చన్లోన ఒక టర్మినాలజీ అనేది మెన్షన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినా ఇది θ ఉండదు, ఇక్కడ ఇంకోటి ఏముండదు, అంటే ఒక యాంగిల్ ఇంకొక యాంగిల్కి ఎట్లుంటుంది రెట్టింపు ప్రైస్. అర్థమవుతుంది, ఇది మెన్షన్ చేయాలన్నమాట. అంటే ఒక ఈ విధంగా మనం బొమ్మ వేసేటప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు ఒక యాంగిల్ ఇంకొక యాంగిల్కి ఎట్లుండాలి ఖచ్చితంగా రెట్టింపు ఉండాలి. అట్లా ఉంటే కానీ ఖచ్చితంగా అప్పుడు మనకి ఏం అర్థం అవుతుంది, ఇది h అయితే h² ఇది ఇంత x ఇది y అనుకుంటే కానీ x² + y² అని క్వశ్చన్ రాయొచ్చు. ఎప్పుడు ఒక కోణము ఇంకొక కోణకి రెట్టింపు ఉండాలి, ఈ విధంగా డయాగ్రామ్ ఉంటుంది కాసి. సేమ్ ఇక్కడ చూడండి మనకి మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే కదా సేమ్ డయాగ్రామ్ ఏమైనా మారిందా, ఏం మారలే. బట్ ఇక్కడ కోణాలు θ ఇక్కడ 2θ అనేది ఉన్నది, బట్ ఇక్కడ ఏం రాశాను అంటే θ 90 - θ అని రాశాను. ఒకవేళ ఈ రెండు కలపండి 90 - θ + θ కలిపితే ఏమవుతుంది మనకి 90 అవుతుంది. అంటే 2 కోణాల మొత్తం అనేది మనకి 90 అయితే కదా, అవి ఏమి యాంగిల్స్ అయితే మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే సప్లిమెంటరీ యాంగిల్స్ అయితే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే రైట్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే వాడు మెన్షన్ చేస్తారు అన్నమాట అప్పుడు క్వశ్చన్స్లోన ద సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ లేదా ఆ 2 కోణాల మొత్తం అనేది రైటా పూరక కోణాలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని కష్టం మెన్షన్ చేసినాడంటే అప్పుడు మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని కష్టం గుర్తుపెట్టుకునేకి కనబడుతున్నాయి. ఇది 2 మనకి ఏం యాంగిల్స్ అయితే మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. అర్థమైనా? సో డయాగ్రామ్ ఈ విధంగా ఇచ్చిన 2 యాంగిల్స్ ఏ యాంగిల్స్ అని ఇవ్వాలా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఇవ్వాలి. అర్థమైంది కదా, ఎందుకంటే ఏవైనా 2 కోణాల మొత్తం 90 అయితే వాటిని ఏమంటారు కాంప్లిమెంటరీ పూరక కోణాలు అని కష్టం. సో మనకి ఇది x అనుకుని వచ్చి ఇది y అయితే దిగిన అప్పుడు మనకి h = ఏమైతే చెప్పండి √xy అని రాయచ్చు, లేదా x² మనకి ఏమని రాయొచ్చు xy అని రాయచ్చు. అంతే కదా, దీని ప్రకారం మనం ఏమైనా రాయచ్చు h = ఏమైతే క్వశ్చన్ అంటే √xy అనే క్వశ్చన్ అనేది రాయొచ్చు రైటా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా ఒక θ ఇంకొక కోణం ఒక కోణానికి రెట్టింపు ఉన్నప్పుడు ప్రైస్ అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటేనే లేదు 2 యాంగిల్స్ అనేటివి కాంప్లిమెంటరీ పేర్స్ అయితే కనుక అంటే కానీ ఇది గుర్తుపెట్టుకున్నాను రైటా. లాస్ట్ వన్ చూడండి, 4 చూడండి ఏమి ఇచ్చినాడు మనకి. సేమ్ ఇక్కడ ఇప్పుడు ఇది ఇంత బేస్ అనుకష్టం అనుకుంటే కదా, ఇది ఒక బిల్డింగ్ అనుకున్నా, ఇది ఒక బిల్డింగ్ అనుకోండి. ఈ బిల్డింగ్ నుంచి ఈ బేస్ని చూస్తే కింద వైపు చూస్తున్నావు, ఈ బిల్డింగ్ నుంచి కూడా ఇక్కడ చూస్తున్నావు. మళ్ళీ ఇక్కడ కూడా 2 కోణాలు అనేటివి ఏమైనాయి కాంప్లిమెంటరీ పేర్స్. ఎందుకనికష్టం అంటే 90 - θ ఒకటి θ మొత్తం కలిపితే మనకి ఏమవుతుంది 90 అవుతుంది. సో మనకి ఇక్కడ సేమ్ ఈ విధంగా డయాగ్రామ్ వచ్చినప్పుడు 2 కోణాలు అనేటివి కాంప్లిమెంటరీ పేర్స్ అయితే కదా అప్పుడు x = అంటే ఈ బేస్ = మనం ఏమని రాయొచ్చు ఈ హెచ్ని 2 ఇంటి చేసుకొచ్చి రూట్ చేసి కదా ఈ x వాల్యూ అనేది వస్తుంది అనమాట. అర్థమైంది, అందుకని x = మనకి ఏం రాయొచ్చు √2
క్యాపిటల్ హెచ్ ఇంటూ స్మాల్ హెచ్. సేమ్ ఇదే డయాగ్రామ్ మళ్ళీ ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ ఇదొక హెచ్ ఇదొక హెచ్, ఈ రెండు హెచ్లు అనేవి ఒక దగ్గర ఒకటి మనకి ఏమైంది ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి. ఏమైనా మనకి ఇక్కడ ఇవి రెండు ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఆ ఇంటర్సెక్ట్ అయినాక నుంచి ఈ బేస్కి ఏదైతే ఉంటుందో ఈ హైట్ కనుక్కోవడానికి వస్తుంటే ఫార్ములా ఇక్కడ. సో మనకి ఏమవుతుంది 1/h = 1/h1 + 1/h2. సో ఇది కాన్సెప్ట్, ఇవి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవి గుర్తుపెట్టుకుంటే కన్నా మ్యాక్సిమం క్వశ్చన్స్ని మనకి మీకు ఇచ్చిన పీడిఎఫ్లో ఏదైతే ఉంటుందో సీట్లోన అన్ని క్వశ్చన్స్ వితౌట్ ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఏమి ఇచ్చినట్టంటే 129 మీటర్ ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ఎ క్లిఫ్ ఆన్ లెవెల్ ఆఫ్ గ్రౌండ్. మీకు కొంచెము గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ క్వశ్చన్, ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి కదా క్వశ్చన్లు, టర్మినాలజీ అర్థం చేసుకునే ట్రై చేయండి. క్వశ్చన్ మీకు అర్థం కాకపోతే తెలుగులో కూడా చూసుకోవచ్చు. ఊర్ధ్వ కోణం నిమ్న కోణం ఒకటి ఆ చేంజెస్ ఇంకేం చేంజెస్ అయితే రావు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. సో ఇక్కడ 125 మీటర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ఏ క్లిఫ్. క్లిఫ్ అంటే ఒక టవర్లు అక్కడ ఉండేది, ఏదో పోల్ అనుకున్నాండి, ఏదో ఒకటి. అది ఎంత పొడవు ఉండదంట, 125 మీటర్ దూరంలో ఉండదు అంటున్నట్టుగా. 125 మీటర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ఏ క్లిఫ్ ఆన్ ది లెవెల్ ఆఫ్ ఏ గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది క్లిఫ్. చూడండిగా, ఒక క్లిఫ్ అంట, ఒక క్లిఫ్ అంటే ఒక పోలో ఎవరిదో ఇది అనుకోండి, దీనికి కొంత దూరం ఉండదంట, కొంత దూరం అంట. ఎంత దూరంలోనా 129 దూరం ఆన్ ది గ్రౌండ్. చూడండి ఇక్కడ ఏమిచ్చినట్టుగా అంటే క్లిఫ్ ఆన్ లెవెల్ ఆఫ్ గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది క్లిఫ్. చూడండిగా, యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ అంటే కింద నుంచి మనం యాడ్ చూడాలా, పైన చూడాలి. పోల్కి చూడాలి అంటున్నాడు, సో అదే క్లిఫ్కి చూడాలి అంటున్నాడు. చూడండి, చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఎంత అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు 129 మీటర్లు లేదని కష్టం అనుకుందాం. ఫస్ట్ ఒకటి పోల్ ఉండదు, పోల్ యొక్క కొంచెం అడుగు దూరంలోకి ఇటు కొంచెం దూరం పోవాలంట. ఆ దూరం ఏమి ఇచ్చాడే, బట్ అక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉన్నది అనిపిస్తే 30 డిగ్రీలు ఉండదని ఇచ్చాడు. అప్పుడు 30 డిగ్రీలు ఉన్నప్పుడు నార్మల్ మనకు తెలిసిన వాల్యూ ఏం చెప్పండి, మనకి ఎంత బాగా ముడుస్తుంది ఇది 1, ఇదే మనకు తెలిసింది. ఇప్పుడైతే వాడు ఏం అడుగుతున్నాడు అంటే ఫైనల్గా క్వశ్చన్ చూద్దాం. ద హైట్ ఆఫ్ ది క్లిఫ్ ఈజ్ అనుకుంటున్నాం. అంటే హైట్ ఆఫ్ ది క్లిఫ్ అంటే ఇదే కదా కనుక్కోలేదు ఇది. బట్ మనకి ఈ √3 వాల్యూస్ ఎన్ని భాగాలు ఇచ్చినట్టు చెప్పండి. మనకి 129 మీటర్స్ ఇచ్చినట్లు, అంతే కదా. మనం ఇప్పుడు ఏం కనుక్కున్నా, ఒక భాగం కనుక్కున్నా. అంటే 3 భాగాలకి అయితే కదా, ఒక భాగంకి ఎంత అనేది క్వశ్చన్ మార్క్. సో సింపుల్ ఏమి 1 × 129 చేసేమొస్తుంది మనకి 129/√3 ఉన్నది కాబట్టి √3. ఎప్పుడైనా కానీ కింద √3 వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ ఎత్తుల దూరాల్లోన పైన కింద మనము రేషనలైజేషన్ చేయాలంటే అక్కడ ఏం చేయాలి అంటే ఏం చేయాలి, √3 ఖచ్చితంగా చేయాలి, లేకపోతే మనకు ఆప్షన్స్లో అది ఉండదు. సో చేసేప్పుడు కానీ ఖచ్చితంగా 129 × √3 అనేది వస్తుంది. 129 × √3. సో √3 × √3 చేస్తే మనకి ఏమొస్తుంది 3 వస్తుంది. అప్పుడు 3తో కోట్లు కొట్టండి, ఇది 3 × 4 = 12, 3 × 3 అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది 43 √3 అనేది ఆన్సర్ వస్తుంది. చూడండి మనకి ఆప్షన్స్లో చూడండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీకు తెలీదు, సో ఇది తెలుసుకోకున్నప్పుడు నన్ను ఆన్సర్ ఎట్లా చేయలేని కష్టం అంటే త్రికోణమితి అనువర్తనాలను క్వశ్చన్ తీసుకొని చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 129 మీటర్లు ఇచ్చినాడు, నీకు ఇది తెలియదు కాబట్టి నువ్వు దీన్ని ఏమనుకున్నా ఎక్స్ అనుకోవాలి. అప్పుడు ఎక్స్ అనుకున్నప్పుడు ఇది ఎదురుభుజం అవుతుంది, అంటే ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ రెండు వచ్చి త్రికోణమితి నిష్పత్తి విలువ ఏది, tan θ. సో tan θ అనేది తీసుకోవచ్చు, cot θ అనేది తీసుకోవచ్చు. అప్పుడు tan 30 = ఎదురుభుజము/√3 అనేది ఇది రాస్తాం, అంటే 129 అనేది రాస్తాం. అర్థమవుతున్నదే. అంటే మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది ఈజీ అనిపించవచ్చు, కానీ పోయే కొద్ది మీకు చెప్తే కదా నెక్స్ట్ మనకి సెకండ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈక్వేషన్లు ఫామ్ అవుతాయి. సో అందుకోసం నేను ఏమంటానంటే త్రికోణమితి నిష్పత్తుల విలువలని ఉపయోగించుకొని ఆన్సర్ చేసేది మర్చిపోండి, అర్థమైందా. సో ఈ ట్రిక్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట లెక్క. ఇట్లా చేయండి మీరు లెక్కలు మాత్రం. కావాలి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకున్నాను మీరు. ఫ్రమ్ ఏ పాయింట్ పి అంట, ఏ పాయింట్ పి అంట అండ్ లెవెల్ ఆఫ్ గ్రౌండ్ అంటున్నాడు, రైట్. ఒక గ్రౌండ్ దగ్గర ఉన్నదంటది. ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఈజ్ 30 degrees. చూడండి మనకు ఒక టవర్ ఉన్నదంట, దీనికి కొంత దూరంలో గ్రౌండ్ నుంచి మనకి యాంగిల్ ఆఫ్ చూస్తే మనకి ఎంత డిగ్రీలు అవుతుంది అనుకుంటా, మళ్ళీ 30 degrees అవుతుంది అనుకుంటా. ఎంత అవుతుంది మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చినాడు, 30 degrees అని ఇచ్చినాడు. అయితే ఇఫ్ ద టవర్ ఈజ్ హైట్ ఇచ్చినాడు, టవర్ యొక్క హైట్ ఎంత అంటే మనకి 110 √3 మీటర్లు అని ఇచ్చినాడు నార్మల్గా. అయితే ఏం కనుక్కోమన్నాడంటే వాట్ ఈజ్ ద డిస్టెన్స్
ఆఫ్ ఎ పాయింట్ పి ఫ్రమ్ ది ఫూట్ ఆఫ్ ది టవర్గా ఒక పాయింట్ నుంచి నువ్వు టవర్ పైన చూస్తున్నావు కదా, ఒక పాయింట్ నుంచి ఆ టవర్ పైన చూసేటప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 30 డిగ్రీలు ఏర్పడుతుంది. కానీ టవర్ హైట్ అనేది ఇంత ఇచ్చినాడు. అయితే ఈ టవర్ నుంచి ఈ ఎక్కడైతే పాయింట్ ఉందో కదా, ఈ పాయింట్కి టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత ఉన్నదని క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ. అర్థమవుతుంది. ఈ టవర్ యొక్క ఫుట్ ఈ పాదం నుంచి టవర్ యొక్క పాదం నుంచి నువ్వు ఎక్కడైతే చూస్తున్నావునో అక్కడ వరకు మొత్తం డిస్టెన్స్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు ఇప్పుడు. సో ఇప్పుడు క్వశ్చన్ మనకి ఇక్కడ ఏమైతే మనకి తెలియదు కాబట్టి నార్మల్ ఇక్కడ రూట్ 3 ఇచ్చినాడంటే నీకు ఇక్కడ ఏమనుకుంటున్నావు, ఇది 1 ఇది వచ్చేసి రూట్ 3 అంతే కదా. అంటే ఇప్పుడు మనకి ఒక భాగానికి ఎంత ఇచ్చినట్లా 110 రూట్ 3. మనకి ఎన్ని భాగాలు కనుక్కున్నాను ఇప్పుడు, రూట్ 3 భాగాలు కనుక్కున్నాను. సింపుల్ చూడండి ఇప్పుడు 110 ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 3 చేయాలి. సో రూట్ 3 ఇంటూ రూట్ 3 చేస్తే మనకి ఏమొస్తుంది 3. అప్పుడు 3 తన 110 చేస్తే మనకి ఏమొస్తుంది 11 ముళ్ళ. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది 330 మీటర్లు. అర్థమైంది? అర్థం కాలేదు. సో నేనేమంటానంటే ఇట్లా అందుకోసం త్రికోణమితి అనువర్తనాల ప్రకారం లెక్కను ఇట్లా చేసే ట్రై చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 3 ఏమి ఇచ్చినాడంటే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ అట్ ఏ డిస్టెన్స్ 70 meters ఫ్రమ్ ఇట్స్ ఫూట్ ఆఫ్ హారిజెంటల్ ప్లేన్ ఈజ్ ఫౌండ్ టు బి 60 అని ఇచ్చినాడు. ఓకే, ఫైండ్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్ అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చాలామందికి దీంట్లో హారిజెంటల్ అంటే ఏమి, వెర్టికల్ అంటే ఏమి కన్ఫ్యూజ్గా ఉంటుంది. వెర్టికల్ అంటే ఏమి చెప్పడం కానీ నిలువుగా అని అర్థం, రైటా. హారిజెంటల్ అంటే అడ్డంగా, డైగోనల్ అని అంటే కర్ణంలో అక్కడ గీసేది, రైట్. ఇది అయిపోయింది. 150 పోయింది. రైట్, చూడండి క్వశ్చన్ చూడండి. ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది బిల్డింగ్, రైట్. ఒక బిల్డింగ్ ఉండదంట, సేమ్ మళ్ళీ ఇది కొంచెం దూరం నుంచి దీని పైన చూసినట్టంట. ఎంత ఉండదంట యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది? ఏం కనుక్కోవాలి దీంట్లో ఫైనల్గా? హైట్ ఆఫ్ ది బిల్డింగ్ అనేది కనుక్కోవాలి. అంటే మనకి ఏమి ఇచ్చింటారు, ఇదన్నా ఇచ్చింటారు, ఇదన్నీ ఇచ్చింటారు, ఏదో ఒకటి ఇచ్చింటారు. ఏది ఇచ్చినారు చెప్పండి. చూడండి ఏమి ఇచ్చారంటే ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ 70 meters ఫ్రమ్ ది ఫూట్ ఆఫ్ ఇట్ హారిజెంటల్ ప్లేన్. చూడండి ఈ ఫూట్గా ఇక్కడ నుంచి అంటే హారిజెంటల్ అంటే అడ్డంగా, ఇది అర్థం అనమాట, రైట్. మనకి ఈ టవర్ యొక్క పాదం నుంచి ఇక్కడ వరకు ఏడు నుంచి అయితే చూస్తున్నాను అక్కడ వరకు ఎంత ఉన్నదంటే మనకి 70 meters అనేది ఉన్నదాని కష్టం చెప్తున్నాను, రైట్. సో ఇప్పుడు చెప్పండి మనకి ఇక్కడ 60 ఉన్నదాని కష్టం అంటే మనం హెచ్ అనేది కనుక్కునేది ఇచ్చిపెట్టు. మనకి ఇక్కడ ఏమో ఎన్ని భాగాలు ఉంటుంది, రూట్ 3 భాగాలు ఉంటుంది. ఇది ఎన్ని భాగాలు ఉంటుంది? అంటే సింపుల్గా ఏమని అర్థం, ఒక భాగానికి 70 అయితే ఎన్ని భాగాలు కనుక్కోవాలి మీరు నువ్వు, రూట్ 3 భాగాలకి ఎంత అనేది క్వశ్చన్ మార్క్. అప్పుడు మనకి ఏమవుతుంది, మనకి 7 into రూట్ 3 అనేది ఆన్సర్ అయిపోతుంది అనమాట సింపుల్గా, అంటే క్వశ్చన్ అర్థం చేసుకునే చేస్తున్నాను ఈజీగా ఉంటుంది ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4 చూడండి ఏమి ఇచ్చినాడంటే వాట్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్. క్వశ్చన్ చూడండి, మనం కనుక్కోవాల్సిందే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అంటే యాంగిల్ కనుక్కోవాలని అడుగుతున్నాడు. అయితే ఎప్పుడైతే ద షాడో ఆఫ్ ఎ పోల్ హైట్ ఎక్స్ మీటర్స్ ఈజ్ ఎక్స్ బై రూట్ 3 meters అని ఇచ్చాడు. అంటే ఏమని అర్థము, సింపుల్గా ఒక పోల్ ఉండదంట, ఈ పోల్ ఎంత హైట్ ఉండదు అనుకోవచ్చు అంటే ఎక్స్ మీటర్లు ఎత్తుండదంట, అర్థమైనా. తర్వాత ఈ పోల యొక్క నీడ పొడవు కూడా ఇచ్చాడు. ఈ పోల్ ఏదైతే ఉండదో మనకి పోల్ యొక్క షాడో యొక్క పొడవు ఏమి ఇచ్చాడు అంటే ఎక్స్ బై రూట్ 3 అంటున్నాడు. అప్పుడు ఈ నీడ ఏదైతే ఉంటుందో దీని యొక్క టవర్, ఇది మనకు ఉండదు కదా, ఇది దీని యొక్క చూసినప్పుడు ఇట్లా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఎంత ఉన్నది అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు మనకు తెలియదు, అది కనుక్కోవాలని కష్టం అంటున్నాడు. సో మనకి ఎప్పుడైనా కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూడండి, మనకి ఇచ్చిన దాంట్లో ఏ ఉన్నాయి చెప్పండి. ఇది ఎక్స్, ఇది ఎక్స్ బై రూట్ 3 అంటే ఇది ఏ భుజం, ఇది మనకి ఎదుటి భుజం, ఇది వచ్చేసి మనకి ఏది, ఇది ఆసన్న భుజం. సో ఈ రెండు ఏమిట్లో వస్తాయి చెప్పండి మనకి, రైట్. నువ్వు ట్యాన్ తీసుకోవచ్చు లేదంటే కాటన్ తీసుకోవచ్చు, ఏది తీసుకుని వస్తుంది అంటే ట్యాన్ టీటా తీసుకుందాం ఇప్పుడు. సో ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం ఫార్ములా, ఎదుటి భుజము బై రైట్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే మనకి ఇదేమైతుంది ఎక్స్ బై రూట్ 3 అనేది. సో ఇక్కడ చూసినప్పుడు ట్యాన్ టీటాని ఇట్లా రాస్తాను. సో ఎక్స్ అనేది ఇక్కడ రాసి ఇది పైనకి పడితే ఏమవుతుంది మనకి, ఇది రూట్ 3 బై ఎక్స్ అయితే కాబట్టి ఎక్స్ అనేది మనకి ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. సో సింపుల్గా ఇప్పుడు చెప్పండి ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 అనేది ట్యాన్లో ఎక్కడ వస్తుంది మనకి, ట్యాన్ 60. అప్పుడు చూడండి ట్యాన్ క్యాన్సిల్ అయితే మనకి టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 60 అనేది వచ్చింది.
అర్థమైందే. సో మనకు అందుకోసమే కొంచెం అప్పటి త్రికోణమితి కూడా వస్తుంటుంది, మరి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, తప్పదు మనకి ఇది. రైటా, ఇది క్వశ్చన్ నెంబర్ 4. సో ఒకసారి క్వశ్చన్ నెంబర్ 5 కూడా చూడండి. కావాలంటే ఏమి ఇచ్చినాడంటే, ఏ పర్సన్ స్టాండింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ లుక్స్ ఎట్ ఏ బిల్డింగ్ హ్యావింగ్ హైట్ ఆఫ్ 100 meters. ఒక బిల్డింగ్ ఉంటుందంట, దాని యొక్క హైట్ వచ్చేసి ఎంత ఉంటుందట, 1000 meters ఉంటుందంట మీకు అక్కడ. రైట్, ఒక మనిషి దూరం నుంచి చూస్తున్నాడంటే ఒక బిల్డింగ్ని, అది ఎంత పొడవు ఉండొచ్చు అని అంటే బిల్డింగ్ హైట్ వచ్చేసి 1000 meters ఉండవచ్చు అని చెప్తున్నాడు అనమాట. అయితే ద యాంగిల్ బిట్వీన్ ద టాప్ ఆఫ్ ది బిల్డింగ్ అండ్ ద గ్రౌండ్ ఈజ్. చూడండి, టాప్ ఆఫ్ ది బిల్డింగ్ అండ్ గ్రౌండ్ అంటే కింద నుంచి మనకు పైన చూసినప్పుడు మనకు కోణం అనేది ఎంత వచ్చిందంట, 30 degrees వచ్చింది అంటున్నాడు. మళ్ళీ అంటే ఇప్పుడు ఎక్కడ నుంచి మనకి కింద నుంచి అబ్జర్వ్ చేసినాడు, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసి మనకి కోణం అనేది ఎంత వచ్చిందంట, 30 degrees వచ్చిందంట. అయితే అట్ వాట్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఇన్ మీటర్స్ ఈజ్ ద పర్సన్ ఈజ్ స్టాండింగ్ అవే ఫ్రమ్ ది బిల్డింగ్. అంటే సర్లే, ఒకడైతే నిలబడినాడు, ఒక బిల్డింగ్ చూసినాడు, అది 1000 meters పొడవు ఉంటుందేమో అని అంచనా వేసినాడు. అప్పుడు వాడు ఏం చేసినాడంటే ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్ యొక్క పై కోణాన్ని చూసినాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అది 30 degrees ఉంటుందంట. అయితే ఈ వ్యక్తి అయితే ఉన్నాడో ఈ బిల్డింగ్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. రైట్, మనకి ఇక్కడ ఇది ఎంత దూరంలో ఉన్నాడు అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, మనకి 30 degrees వచ్చినాయంటే ఎన్ని భాగాలు వస్తాయి మనకి, ఇక్కడ వచ్చేసి ఎన్ని భాగాలు వస్తాయి మనకి, √3 భాగాలు వస్తాయి. మనకి ఇదే కదా కనుక్కోవాలని చెప్పిండేది. సో మనకి ఒకటి ఎంత ఇచ్చినాడు, మనకి 1000 meters అయితే మనకి √3కి ఎంత అనేది క్వశ్చన్. సో మనకు ఆన్సర్ ఏమి ఇచ్చినాడంటే 1000 √3 అనేది ఆన్సర్. కానీ మీకు ఇది ఆప్షన్స్లో కనపడదా, మళ్ళీ ఎందుకు కనపడదు అనుకుంటే √3 వాల్యూ గుర్తుపెట్టుకున్నారు. అది చూడండి, ఎందుకు కనుకుంటే 1000 × √3 వాల్యూ ఏమవుతుంది, 1.732 ఏమవుతుంది, 732. అప్పుడు మనకి ఇక్కడ చూడండి 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 3 అంకెల తర్వాత పాయింట్ కాబట్టి పాయింట్ అయితే మనకు ఆన్సర్ ఏమవుతుంది, 1732 అనేది ఆన్సర్ అవుతుంది. అందుకోసమే √2 వాల్యూ, √3 వాల్యూ, √5 వాల్యూ గుర్తుపెట్టుకోండి అని చెప్పి మీకు. రైట్, సో క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, మనకి ఏమి ఇచ్చాడంటే ద షాడో ఆఫ్ ఏ టవర్ ఈజ్ 3 times ఇట్స్ హైట్. చూడండి, మనకి బాగా చూడండిగా, ద షాడో ఆఫ్ ది టవర్, ఫర్ ఎగ్జాంపుల్ టవర్ తీసుకుందాము, టవర్ యొక్క షాడో తీసుకోండి, వీటి రెండింటికి రేషియో ఇచ్చినట్టురా, టవర్ యొక్క షాడో. చూడండిగా, ద షాడో ఆఫ్ ఏ టవర్ ఈజ్ √3 times టు ఇట్స్ హైట్ అంట. ఫస్ట్ హైట్ ఎంతో మనకు తెలియదు. సో నేను ఏమనుకుంటాను, ఇది ఒక భాగం అనుకుంటే కినా, అప్పుడు టవర్ యొక్క షాడో మనకి ఏమవుతుందంట, చూడండి టవర్ యొక్క హైట్కి √3 times అంటే ఒకటిని √3 times అంటే ఏమవుతుంది, అంటే టవర్ యొక్క షాడోకి రేషియో 1:√3 అని అర్థం. అంటే ఇది టవరు, ఈ టవర్ యొక్క షాడో అని కలిసి అనుకో, వీటి మధ్యలో ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే ఏదో ఒక యాంగిల్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు టవర్ హైట్ ఒక భాగం అయితే కినా, టవర్ యొక్క షాడో మనకి ఎన్ని భాగాలు అవుతుంది, √3 భాగాలు. మీరు ఇప్పుడు వెంటనే చెప్పండి, ఇది ఒకటి ఇక్కడ √3 వేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది, మనం క్వశ్చన్ చూద్దామంటే ఏమి ఇచ్చినాడు. అయితే ఏం కనుక్కున్నాడు చూడండిగా, దెన్ ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్, ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ కనుక్కోమంటున్నాడు డైరెక్ట్గా మనకి. సో ఒకటి √3 భాగాలు వచ్చిందంటే ఖచ్చితంగా ఏమవుతుంది, 30 degrees అవుతుంది. రైటా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి, ఏమి ఇచ్చినాడు. ఇప్పుడు వచ్చింది కరెంట్ పొద్దున్న నుంచి. నెక్స్ట్, ఏ కైట్ ఈజ్ అటాచ్డ్ టు ఏ స్ట్రింగ్. అయితే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ వెన్ ద హైట్ ఆఫ్ ది కైట్ ఈజ్ 90 meters అండ్ ద స్ట్రింగ్ మేక్స్ ద యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద గ్రౌండ్. చాలా సింపుల్గా ఇచ్చినాడు క్వశ్చన్ మనకి. క్వశ్చన్ నెంబర్ 7, ఒక కైట్ అంటే ఒక గాలిపటం ఒక దారాన్ని కట్టి ఎగిరేస్తున్నారంటే ఇట్లా, అది ఎగిరేసిగిన మనకి ఎంత మీటర్ల ఎత్తులో ఎగురుతున్నది అని అంటే 90 meters ఎత్తులో ఎగురుతున్నది అని అంటారా. ఎన్ని మీటర్ల ఎత్తులో ఎగురుతున్నా మనకి ఇక్కడ 90 meters ఎత్తులో ఎగురుతున్నదంట. ఆ ఎగిరే గాలిపటం ఏమైతే ఇది ఉన్నదో ఇది మనకి భూమి ఉంది కదా ఎత్తుతున్నా మనకి ఒక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుందంట. ఎంత చేస్తుందని చెప్తున్నారు, మనకి 30 degrees చేస్తుంది అని కష్టం ఇచ్చినాడు. అయితే గిన ఇప్పుడు నేను నిలబడినాను, గాలిపటం ఇటు తీసినాను, మనకి ఇట్లా ఇప్పుడు నేను నిలబడితే గాలిపటం ఇటు ఇట్లా కదా పోయేది, అది ఎంత ఎత్తులో ఎగురుతుందని కష్టంటే ఇది కనుక్కున్నారు. ఎంత ఎత్తులో ఎగురుతున్నారని కష్టంటే ఇది మనకు 90 meters ఇచ్చినాడు. బట్ ఆ స్ట్రింగ్ అంటే దారం పొడవు కనుక్కోమంటున్నాడు, దారం పొడవు అంటే ఇది కనుక్కోను రైటా.
లేదంటే అప్పుడు లేదంటే అది ఎంత ఎత్తుగా ఫుట్ అంటే ఈ మనం నిలబడింది తర్వాత అది ఎంత ఎత్తుతున్నది అది మొత్తం డిస్టెన్స్ ఫుట్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఇది ఆ స్ట్రింగ్ యొక్క డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఇది వస్తుంది అనమాట. ఎందుకంటే గాలిపటం అనేది ఇది ఇట్లా కదా ఉండేది, అర్థమవుతుందే లేదు. ఆ దారం అనేది ఎంత ఎంత పెద్ద గట్ట నువ్వు దానికన్నా అడుగుతున్నాడు సింపుల్గా. సో మనకి ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి 90 మీటర్లు ఇచ్చినాడు వాళ్ళు, అవి వదిలేసేయండి. మనకి ఇక్కడ 30 డిగ్రీలు ఉన్నాయంటే మనకి ఇక్కడ ఎన్ని భాగాలు వస్తాయి, ఇది ఎన్ని భాగాలు వస్తాయి, ఇది ఎన్ని భాగాలు వస్తాయి, ఎన్ని భాగాలు వస్తాయి, 2 భాగాలు. అంటే ఒక భాగానికి ఇది ఎంత ఇచ్చింది మనకి ఇక్కడ 90 భాగాలు ఇచ్చింది. మనకి 2 భాగాలకి ఎంత అనేది క్వశ్చన్ మార్క్. 2 భాగాలకి ఎంత ఇస్తారు మనకి 180 మీటర్లు. సో మనకి ఆప్షన్స్ ఏదంటే ఉండొచ్చు చూడండి. రైటా. సో క్వశ్చన్ నెంబర్ 8 కూడా చూడండి ఏమి ఇచ్చినాడంటే ఫ్రమ్ ఏ పాయింట్ పి రైటా ఒక లెవెల్ ఆఫ్ గ్రౌండ్లో ఉన్నదంట. ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ 30 డిగ్రీలు అంటున్నాడు. ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ పి ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ ఈజ్ అంటే ఒక టవర్ ఉన్నది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది టవర్ అనేది ఎంత చేస్తున్నది అనుకోవచ్చు అంటే ఎంత ఇచ్చాడు 30 డిగ్రీలు అంట. అలాగే ఈ నువ్వు ఎక్కడి నుంచి అయితే ఉన్నావో ఈ ఫుట్ యొక్క టవర్ డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడంటే 510 మీటర్లు అని ఇచ్చినాడు. అయితే ఏం కనుక్కోవాలంటే దెన్ 50% హైట్ ఆఫ్ ది టవర్ అంటే టవర్ ఇది ఎంతైతే ఉన్నదో దీంతో సగం ఎంత అని అడుగుతున్నాడు. 50% అంటే ఎంత, సగం ఎంత. ఫస్ట్ హైట్ కనుక్కున్నాను, తర్వాత సగం కనుక్కోవచ్చు. సో ఇప్పుడు చెప్పండి మనకి ఇక్కడ 30 ఉండేదంటే ఇక్కడ ఎంత వస్తాయి చెప్పడం కానీ ఇక్కడ ఒక భాగం వస్తే మనకి ఇక్కడ ఎన్ని భాగాలు వస్తాయి, √3 భాగాలు. అంటే మనకి ఇక్కడ ఏమని ఇచ్చినట్లా √3కి 510 అయితే గిన ఒక భాగానికి ఎంత అనేది క్వశ్చన్ మార్క్, అంతే కదా. సో మనకి అప్పుడు ఏమైతే 1 × 510 చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ 510 మనకి ఇది ఏముండదు √3. సో మనకి ఎప్పుడైనా కానీ కింద √3 వచ్చిందంటే మీరు ఏం చేయమని చెప్తే రేషియలైజేషన్ చేయాలి మనకి. రైట్ అప్పుడు మనకి చేసి ఏమొస్తుంది అనుకోండి 510 √3 మనకి ఏం చేస్తే వస్తుంది 3. సో మనకి కొట్టండి ఇప్పుడు 3 1 3 తర్వాత 3 7 21 0 ఉండదు కాబట్టి 170. అంటే మనకి ఏమొచ్చింది మనకి ఇక్కడ 170 √3. బట్ మనం క్వశ్చన్ అడిగిండేది ఇది కాదు, హైట్ కాదు, డైరెక్ట్ అడిగిండేది సగం ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు 170లో మళ్ళీ సగం ఎంత 85 84. సో మనకి 80 చూడండిగా 2 ఎంఎల్ 16 2 5 10. సో మనకి 85 √3. సో మనకి ఆప్షన్స్లో ఎక్కడ ఉన్నది 85 √3 అనేది ఆప్షన్ సి. సో అది మనకు హైట్ కనుక్కునే క్వశ్చన్ చాలు 50% లేదంటే 100%, దానికి 200% కనుక్కోమన్నాడా లేదంటే 25% కనుక్కోమని ఏదైనా కనుక్కోవచ్చు. రైట్. సో మన క్వశ్చన్ నెంబర్ 9 వచ్చినట్టు ఏమి ఇచ్చినాడంటే ఏ బాయ్ ఈజ్ స్టాండింగ్ నియర్ ఏ పోల్, ఒక పోల్కి దగ్గరగా నిలబడినాడంట, విచ్ ఈజ్ 2.7 meters హై అండ్ ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఈజ్ 30 degrees అంటున్నాడు. ద డిస్టెన్స్ ఆఫ్ ది బాయ్ ఫ్రమ్ ది పోల్, పోల్కి కొంచెం ఎంతో కొంత పోల్ ఉన్నదంటరా, దీనికి కొంచెం దూరంలో ఒక పిల్లోడు ఉన్నాడంట. ఆ పిల్లోడు ఏం చేసినాడంటే యాంగిల్ ఆఫ్ పోల్ పైన చూసినాడంట, అది ఎంత ఏర్పడుతుంది అంటే 30 డిగ్రీలా అని ఇచ్చినాడు అంతే. అయితే హైట్ ఆఫ్ ది పోల్ కూడా ఇచ్చినాడు. హైట్ ఆఫ్ ది పోల్ ఎంత మనకి, అయితే ఈ పోల్ నుంచి ఆ పిల్లోనికి మధ్యలో ఎంత దూరం ఉండదు అనేది క్వశ్చన్. అంటే మనకి ఇది కనుక్కోవాలి ఇది. సో సింపుల్ మనకి చెప్పండి ఇక్కడ 30 డిగ్రీలు ఉండదంటే ఇక మనకి ఇక్కడ ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది అంటే ఏమి ఇచ్చినట్టు సింపుల్ 1కి 2.7 అయితే కదా మనకి ఏం కనుక్కున్నా √3కి ఎంత క్వశ్చన్ మార్క్. సో మనకు సింపుల్గా అర్థం ఏమైందంటే 2.7 × √3 అయితే. బట్ మనకి డైరెక్ట్ ఇది ఇచ్చిన కాబట్టి 2.7 × √3 వాల్యూ అంటే 1.732 కాబట్టి ఇది చేయాలి. ఒకసారి ఆప్షన్స్ చూడండి మనకి ఏమి ఇచ్చినాడు అనేది 4.42 4.53 అన్ని 4 ఇచ్చినారు కానీ నియర్లీ వాల్యూ కూడా ఇవ్వలేదు. అయితే చేయండి మనకి లేదంటే ఇక్కడ చూడండి సింపుల్గా డిజిటల్ సమ్ అనేది అక్కడ కరెక్ట్గా ఇచ్చింటే 2 + 7 అయితే అవుతుంది 9. అంటే మనకి డిజిటల్ సమ్ అనేది 9 రావాలా. సో ఒకసారి 9 వచ్చి డిజిటల్ సమ్ ఏంటో చెప్పండి దాంట్లో అప్రాక్సిమేట్ ఇచ్చినాడా, అప్రాక్సిమేట్ ఇచ్చినాడు అనుకుంటే మనం దగ్గర ఏం చేయాలనుకుంటే 4.68 అప్రాక్సిమేట్ వాల్యూ ఇచ్చినాడంటే చేద్దాం డిజిటల్ సమ్ ఎప్పుడన్నా కానీ డైరెక్ట్ వాల్యూ కనుక్కున్నది బెటర్ ఇంటి చేసుకొచ్చి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి ఏమి ఇచ్చినాడు. At certain time of a day, a tree is 5.4 meters height, casts a shadow of 9 meters అని అంటున్నాడు. రైటా. ఒక మీరు కొంచెం చాలా మంది ఏమనుకుంటారంటే అటు చెట్టు ఎంత ఉన్నది అనుకోవచ్చు అంటే 5.4 మీటర్లు ఉండదు,
దాని యొక్క నీడు పొడవు అనేది ఎన్ని మీటర్లు ఇచ్చినాడు? ఎట్లుంటుందప్ప మనకు సెట్ అయితే 9 ఉంటుందేమో, నీడు పొడవు తక్కువ ఉంటుందేమో, ఇట్లా మైండ్ క్యాలిక్యులేషన్స్ మాత్రం ఎప్పుడు చేయొద్దు. క్వశ్చన్లో ఏమి ఇచ్చారో అది మాత్రమే చేయండి. ఉంటుంది కదా మనిషి యాక్షన్ లెంత్ కనుకుంటే పొడవు అనేది కొన్నిసార్లు పెద్దగా ఉంటుందనే లేదా, రైటా? సో మనకు ఒక పొడవు చెట్టు ఉన్నదంట, ఆ చెట్టు యొక్క నీడు కూడా ఉన్నదంట. చెట్టు యొక్క పొడవు ఎంత ఇచ్చాడంటే 5.4 ఇచ్చాడు. చెట్టు యొక్క మనకి షాడో ఎంత ఇచ్చాడు? మనకి 9. షాడో యొక్క లెంత్ ఎంత ఇచ్చినాడు అనుకుంటే 9 మీటర్లు ఇచ్చినాడు, రైట్? అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఇఫ్ ఏ పోల్ క్యాష్ ఏ షాడో 13.5, మళ్ళీ ఇంకొకటి ఇచ్చాడా? మళ్ళీ ఇంకొకటి ఇచ్చాడు. ఇఫ్ ఏ పోల్ క్యాష్ ఏ షాడో ఆఫ్ 13.5 మీటర్స్ అట్ ద సేమ్ టైం, మళ్ళీ ఇంకొకటి ఏమి ఇచ్చాడు చూడండి. ఇది ఒకటి అనుకున్నాండి, ఒక కండిషన్ ఇచ్చాడు, ఇంకొక కండిషన్ కూడా ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఎంత అంటున్నాడు? 13.5 మీటర్స్ అనుకోసం అంటున్నాడు షాడో. అర్థమవుతుండేనా? అదే సమయంలో చూడండిగా, అట్ ఏ సర్టైన్ టైం, ఏదో ఒక సమయంలోన, ఒక డేలోన ఒక ట్రీ అనేది 5.4 మీటర్ల పొడవు ఉండేది 9 మీటర్ల షాడోని ఉత్పత్తి చేస్తుందని అంటున్నాడు. అయితే ఇఫ్ ఏ పోల్ క్యాష్ షాడో, రైట్, అదే పోలు 13.5 మీటర్లు గిన, ఎన్ని మీటర్లు? 13.5 మీటర్లు షాడో అంటే నీడనికి నేర్పరిచిగిన, అప్పుడు చూడండి అట్ ద సేమ్ టైం ద హైట్ ఆఫ్ ది పోల్. అయితే అప్పుడు ఈ యొక్క పోల్ యొక్క హైట్ అనేది ఎంత ఉంటుంది అనుకోసం క్వశ్చన్ అడుగుతున్నాడు. చెప్పండి, ఎట్లా చేద్దామండి? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసింది ఏమంటే అట్ ద సేమ్ టైం అనుకషన్ ఇచ్చాడు. ఇక్కడ ఈ క్వశ్చన్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమనుకషన్ ఏం ఇచ్చాడు? అట్ ద సేమ్ టైం అనుకస్తున్నప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది మనకి ఎట్లా ఉంటుంది? ఈక్వల్గా ఉంటుంది. సో సింపుల్గా మనం ఏం చేసు, ఇది బై ఇది ఈక్వల్ ఇది బై ఇది చేసినా కూడా ఆన్సర్ వస్తుంది అంట. అంతే కదా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒకవేళ టీటా ఉన్నది, ఇంకా టీటాని ట్యాన్ టీటాగా తీసుకో. ట్యాన్ టీటా అంటే ఏమి? ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ఇప్పుడు కూడా ఖచ్చితంగా మనం టీటా ఉంటే ఇది కూడా ట్యాన్ టీటానే తీసుకోవాల్సింది. ఎందుకంటే నువ్వు కనుక్కోవాల్సిన వాల్యూ ఏమి ఇక్కడ? హెచ్ఏ కదా కనుక్కోవాల్సింది. అర్థమవుతుందా? సో అప్పుడు ఇది ఏమి ఇచ్చాడంటే 5.4, ఇక్కడ 9 ఇచ్చాడు. అయితే ఇది ఏముంది మనకు తెలియదు కాబట్టి హెచ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు? 13.5. అర్థమైంది? అర్థం కాలేదు ఇది. సో సెట్ అంటే ఒకటే టైంలో ఉన్నప్పుడు మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఎట్లా ఉంటుంది? ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఇది మనకి ఇది కూడా ఎట్లా ఉంటుంది అనుకుంటే రేషియో అనేది ఈక్వల్గానే ఉంటుంది అనమాట. అందుకోసం ఈ రెండు ఈక్వల్ చేసినాం. సో చెప్పండి, మనకి హెచ్ ఈక్వల్ ఏమవుతుంది? 5.4 × 9. ఇది అవతలం పంపిస్తే ఏమవుతుంది? 13.5. సో 9తో కొట్టుకుంటే 9 1 9 9 5 అలా 45, అంతేనా? సో మనకి ఇంటి చేసి 15 4 60, 15 75, ఒక 6 తీసుకొచ్చి 80, 1 కాబట్టి పాయింట్ 2 యాంగిల్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది? 8.1 81. ఏమి ఇచ్చిన మనకు ఆప్షన్స్లో చూడండి ఒకసారి. 8.1 మీటర్స్, రైట్? సో కొంచెం ఇప్పుడు మనకి 10 క్వశ్చన్ చూసారు అనుకో, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు. ఇది ఒక వరుస 1 నుంచి 9 లెక్కలు చేసుకొని వస్తున్నాయి, ఒక మోడ్లో వచ్చినాయి. బట్ 10 లెక్క కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇట్లాంటి చూసుకున్నాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 11 చూడండి. ఏమి ఇచ్చినాడంటే ద లెంత్ ఆఫ్ ఏ షాడో ఆఫ్ ఏ వర్టికల్ పోల్, వర్టికల్ అనుకోసి నిలువుగా ఉండే ఒక పోలు ఆన్ ది గ్రౌండ్ 24 మీటర్స్ ఇచ్చాడు, రైట్? ఒక పోల్ ఉంటుంది కదా, ఆ పోల్ యొక్క షాడో అంట ఎన్ని మీటర్లు ఉంటుందంట? 24 మీటర్లు ఉంటుందంట. నిలువుగా ఉండే ఒక స్తంభం పోల్, దాని యొక్క షాడో తీసుకొచ్చి 24 మీటర్లు ఇచ్చినాడు మనకి. అర్థమైందే? ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఏ షాడో ఆఫ్ ఏ వర్టికల్ పోల్ ఆన్ ది గ్రౌండ్ ఈజ్ 24 మీటర్స్. అయితే ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆన్ ది సన్ అట్ ద టైమ్ వచ్చేసి టీటా అంట. చూడండి, ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది టీటా అని ఇచ్చినాడు. అయితే సచ్ దట్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఇచ్చినాడు. మనకి ఇప్పుడు మెన్షన్ చేసిన వాళ్ళు ఏమి ఇచ్చారంటే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 5/13 అంట. అయితే దెన్ వాట్ ఈజ్ ద హైట్ ఆఫ్ ది పోల్? ఏమనుకోమంటున్నాడు? పోల్ యొక్క హైట్ ఎంతో కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ జాగ్రత్త, సైన్ టీటా అంటే మనకి ఏమని అర్థం చెప్పడం కానీ ఎదుటి భుజం బై కర్ణం. సో మీకు అప్పుడే 5/13 అన్నప్పుడు పైథాగరస్ ట్రిప్లెట్స్ గుర్తు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 అనుకుంటే ఇది ఎంత అవుతుందంట? అంతే కదా. సైన్ టీటా అంటే ఏమి? ఎదుటి భుజము బై కర్ణం. వాడు అదే ఇచ్చుంటాడు. ఎదుటి భుజం అనేది 5 అవుతుందంట, కర్ణం అనేది 13 భాగాలు అవుతుందంట. మరి పైథాగరస్ ట్రిప్లెట్స్ నీకు ఏం తెలుసు? ఇంకోటి ఏముంటుంది? 5 12 13 తెలియాలి. అంటే ఇది 5 భాగాలు అయితే, ఇది 13 భాగాలు అయితే, ఇది ఎన్ని భాగాలు అవుతుంది? 12 భాగాలు అవుతుంది. అంటే మనకు 12 భాగాలు వాల్యూ ఇచ్చినాడు. 12 భాగాలకి ఎంత ఇచ్చినట్టు? 24 ఇచ్చినాడు. అయితే మనకి ఏం కనుక్కోవాలంట? ఫైనల్గా హైట్ ఆఫ్ ది పోల్ అంటే 5 భాగాలకి ఎంత అవుతుందో కనుక్కోవాలంటున్నాను.
సో సింపుల్ 12 ఒక అట్లా 12 అంటే 5 రెంట్ల 10. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12వ ధర 11 12. ఏ ladder attached to the wall makes an angle 60 horizontal of a land. రైట్, హారిజెంటల్ అంటే అడ్డంగా మీకు చెప్పిన గుర్తున్నదే లేదా? సో మనకు ఒక ల్యాడర్ అనేది ఉండదంట. ఇప్పుడు ల్యాడర్ అంటే నార్మల్గా చూడండి, ఇప్పుడు ఇది ఒక గోడ అనుకో, దీనికి ఒక ల్యాడర్ ఇట్లా వేస్తారు లేదా, నిచ్చెన వేస్తాం కదా, అది చెప్తున్నాడు. ఏ ల్యాడర్ అటాచ్ టు ద వాల్ మేక్స్ ఎన్ యాంగిల్ 60 degrees వేస్తుందండి. ఇది ఈ వాల్కి ఈ యాంగిల్ వేసావు కదా, ఇది ఎంత చేస్తుందంటే ఇది 60 degrees చేస్తున్నది అనుకంటే చెప్తాను. అయితే టు ద హారిజెంటల్ ఆఫ్ ది ల్యాండ్, ఇది ఎట్లుంటుందంటే ఇట్లా హారిజెంటల్ ఆఫ్ ది ల్యాండ్ అడ్డంగా ఉంటుంది అనుకో అంటున్నాడు. అయితే ఇఫ్ ద లోయర్ ఎండ్ ఆఫ్ ది ల్యాడర్ ఈజ్ 10 meters అవే ఫ్రమ్ ది వాల్. చూడండి, ద లోయర్ ఎండ్ ఆఫ్ ఏ వాల్, ద లోయర్ ఎండ్ ఆఫ్ ఏ వాల్ అంటే కింద భాగం ఏదైతే ఉంటుందో గోడ, ఈ టవర్ యొక్క చివరి భాగం ఉండదు కదా, వాటి మధ్యలో దూరం అనేది ఎంత ఇచ్చినాడంటే 10 మీటర్లు ఇచ్చినాడు. ఎంత ఇచ్చినట్రా? 10 మీటర్లు ఇచ్చినాడు. అయితే వాట్ విల్ బి ద లెంత్ ఆఫ్ ది ల్యాడర్. ల్యాడర్ యొక్క లెంత్ అంటే ఇది కనుక్కున్నాను, ఇది కనుక్కున్నా, ఇది కనుక్కున్నా. అంతేగాని హైట్ ఆఫ్ ది వాల్ అని కష్టం అంటే ఇది, ల్యాడర్ ఆఫ్ ది హైట్ అని కష్టం అంటే ఇది. నిచ్చెన ఎక్కపోవడం అంటే నిచ్చెన ఇది కదా మనకి, గోడ అయితే ఇది. సో జాగ్రత్త చూసుకోండి ఇక్కడ. సో మనకి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి 60 degrees వచ్చేది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుంది అంటే ఒక భాగానికి ఎంత ఇచ్చినట్లు మనకి, అంటే మనకి ఎన్ని భాగాలు కనుక్కున్నా 2 భాగాలకి ఎంతో కనుక్కోవాలి. ఏమైతే ఆన్సర్ రైటా? సో చాలా సింపుల్గా చేయొచ్చు మీరు. రైటా? టైప్ 1లోనా చివరి మోడల్ 13వ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏమి ఇచ్చాడంటే ద లెంత్ ఆఫ్ ఏ షాడో ఆఫ్ ఏ వెర్టికల్ పోల్. సేమ్ మళ్ళీ ఇచ్చినాడు, అది ఒక వెర్టికల్ పోల్ అనేది ఉండదంట, షాడో ఇచ్చినాడు. అండ్ ది గ్రౌండ్ వచ్చేసి అది 36 మీటర్లు ఉంటుందంట. అంటే ఒక పోల్ అంట, దాని యొక్క షాడో అంట ఎంత ఉంటుంది అనుకంటే 36 మీటర్లు ఉంటుందని చెప్తున్నాడు. అయితే ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది సన్ అట్ ద టైమ్ వచ్చేసి టీటా అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఇక్కడ ఏమంటున్నాడు అంటే టీటా అంట, ఆ టైంలోనే టీటా చేస్తుంది అని క్వశ్చన్ ఇచ్చినాడు. అయితే సచ్ దట్ సీకాన్ టీటా ఇచ్చినట్టు మనకి ఇక్కడ. సీకాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చినాడు చెప్పండి? సీకాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చినాడు? 13/12. సో సీకాన్ టీటా అంటే మామూలుగా ఫార్ములా ఏమని చెప్పండి, కర్ణంపై ఆసన్న భుజం. అంటే మనకి ఇది 13 భాగాలు ఉంటాయి, ఇది ఎన్ని భాగాలు ఉంటుందంట? భాగాలు అంటే ఇది ఎన్ని భాగాలు ఉంటాయి చెప్పండి? 5 5 12 13. అయితే క్వశ్చన్ ఏమడినాడు, వాట్ ఈజ్ ద హైట్ ఆఫ్ ది పోల్. హైట్ ఆఫ్ ది పోల్ అంటే ఇదే కదా, హైట్ ఆఫ్ ది పోల్ అంటే అదే కదా కనుక్కోవచ్చు. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చినట్లు 12 భాగాలకి ఎంత ఇచ్చినట్లంటే 36 భాగాలకి ఇచ్చినట్టు. మనకి ఎన్ని భాగాలు కనుక్కోవాలంటున్నాడు? 5 భాగాలు కనుక్కోవాలంటున్నాడు. సో 12 ఒక అట్లా 12 ముళ్ళ 36 కాబట్టి 5 ముళ్ళ 15 మీటర్లు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే 14ది. ఫ్రమ్ 125 meter హైట్ ఆఫ్ టవర్. ఒక టవర్ ఉండదంట 14దే, అది 125 మీటర్లు ఉండదంట. ఏం చేశాడంటే ద యాంగిల్ ఆఫ్ ది డిప్రెషన్ ఆఫ్ ఏ కార్. కింద ఒక కార్ అవుతుంటుంది, పైన ఏముండదంటే ఒక టవర్ ఉండదంట. టవర్లో పైన టవర్ కార్ నుంచి వాడు కింద ఒక కార్ని చూసాడని అర్థం. సింపుల్గా ఒక కార్ని చూసినాడంట. అప్పుడు చూసినప్పుడు ఎంత ఉన్నదంట ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఎంత ఉంటుంది? 45 degrees ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పైన యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 45 degrees ఇచ్చినాడంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కూడా మనకి ఎంత ఉంటుంది అంటే 45 degrees ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, సింపుల్ పాయింట్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్కి ఎట్లా ఉంటుందంటే ఈక్వల్గా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకుని సింపుల్. అయితే వాడు ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే క్వశ్చన్లోన హౌ ఫార్ ద కార్ ఫ్రమ్ ద టవర్. ఈ టవర్ నుంచి ఈ కార్ అనేది ఇది ఉండదని క్వశ్చన్ అనుకున్నాం. పైనుంచి చూస్తుంటే కార్ ఇది ఉండదని క్వశ్చన్ అనుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉన్నదని క్వశ్చన్ అడుగుతున్నాం. సో మీరు చెప్పండి, 45 degrees వచ్చిందంటే ఇది ఎంత ఉంటుంది? బట్ మనకి ఇదే కాదు, ఒక భాగానికి ఎంత ఇచ్చాడు మనకి, మళ్ళీ ఏమి ఇచ్చినా మళ్ళీ ఒక భాగంకి ఎంతో కనుక్కోమంటున్నాడు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 125. రైటా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. మనకి 15వ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ద యాంగిల్ ఆఫ్ ది డిప్రెషన్ ఆఫ్ ఎ పాయింట్ సిచ్యువేటెడ్ at a distance of 70 meters from the base of a tower is 60 degrees అని ఇచ్చినాడు. సో సింపుల్గా
ఒక టవర్ ఉండదంట. ఆ టవర్ని ఎంత మీటర్ల దూరం నుంచి అంటారా, 70 మీటర్ల దూరం చూడండి ఇచ్చినట్టుగా. సిచ్యువేటెడ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 70 మీటర్స్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ఏ టవర్. బేస్ ఆఫ్ ఏ టవర్ అంటే కింద నుంచి 70 మీటర్ల దూరంలో నుంచి చూసినావు, పైన నుంచి టవర్ని కింద ఏదో చూసినాడు అంటున్నాడు. అక్కడ మనకి ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఇచ్చినాడా, ఎంత ఇచ్చినాడు చెప్పండి. సో మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇక్కడ 60 అంటే మనకి ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, 60 ఉంటుంది. అయితే ఫైనల్గా క్వశ్చన్ ఏమనుకోమంటున్నాడు అంటే హైట్ ఆఫ్ ది టవర్ అనేది కనుక్కోమంటున్నాడు. ఇది కనుక్కోవాలనుకుంటున్నాడు, హైట్ ఆఫ్ ది టవర్ హెచ్ అనేది కనుక్కోవాలంటున్నాడు. సో మీరు ఇక్కడ చెప్పండి, మనకి 60 డిగ్రీలు వచ్చిందంటే ఇది ఎంత ఉంటుంది, ఇక్కడ √3 భాగాలు ఉంటుంది, ఇక్కడ ఎన్ని భాగాలు ఉంటుంది, ఒక భాగం ఉంటుంది. సో మనకు ఒక భాగానికి ఎంత ఇచ్చినాడు, మనకి ఎన్ని భాగాలు కనుక్కోవాలా. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది మనకి చెప్పండి, ఏమవుతుంది 70√3 అనేది అవుతుంది అనమాట. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు, లెక్కను మాత్రం అర్థం చేసుకునే ట్రై చేయండి క్వశ్చన్లోన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 కూడా చూడండి. ఏమి ఇస్తాడంటే పింటుగాడు అంట ఫ్లయింగ్ ఏ కైట్ విత్ 60 మీటర్స్ లాంగ్ థ్రెడ్. పింటుగాడు ఒక గాలిపటాన్ని ఎగిరేస్తున్నాడు, ఒక కైట్ని ఎగిరేస్తున్నాడంట. ఎంత దూరం నుంచి ఎగిరేస్తున్నాడు అంటే 60 మీటర్ల దూరం నుంచి ఎగిరేస్తున్నాడంట. లాంగ్ థ్రెడ్ అంట అది, రైట్. ఒక థ్రెడ్ అంటే ఒక దారం అనుకృష్ణ అనుకున్నాడు. ఎన్ని మీటర్లు ఉండదంట అది, 60 మీటర్లు ఉండదు అనుకృష్ణ అంటున్నాడు. అయితే ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ది డిప్రెషన్ ఆఫ్ ఏ పిన్ టు, యాంగిల్ ఆఫ్ ది డిప్రెషన్ ఫ్రమ్ ది పిన్ టు వచ్చేసి ఏమవుతుంది అంటే ఎంత ఇచ్చినాడు, 45 అని ఇచ్చాడు. ద హైట్ ఆఫ్ ది కైట్ అబౌవ్ ద గ్రౌండ్ ఈజ్, అంటే ఇప్పుడు గాలిపటం ఉండదురా, ఇప్పుడు పిండిగాడి ఉన్నాడు అనుకృష్ణ అనుకో, గాలిపటాన్ని ఇట్లే కదా ఎగిరేసేది, ఇది ఎంతో ఇది ఎగురుతూ ఉండదు అనుకృష్ణ అంటున్నాడు. సో ఇప్పుడు ఆ థ్రెడ్ యొక్క పొడవు ఇచ్చాడు మనకి, ఎంత ఇచ్చాడు చెప్పండి, థ్రెడ్ యొక్క పొడవు 60 మీటర్లు ఇచ్చినాడు అంటున్నాడు. సో ఇటు పిండిగాడు ఉన్నాడు, వీని యొక్క యాంగిల్ కూడా ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు చెప్పండి, 45 డిగ్రీస్. అయితే కినా భూమి నుంచి ఆ పైన గాలిపటం మీద ఉంటుంది కదా, ఎంత ఎత్తులో ఎగురుతున్నది అనేది క్వశ్చన్. ఇక్కడ అర్థమైంది మీకు క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ ఇప్పుడు గీసుకోవడానికి ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఏమి ఇచ్చినట్టుగా, పిన్ టు ఈజ్ ఫ్లయింగ్ ఏ కైట్ విత్ 60 మీటర్స్ అలాంగ్ ఏ థ్రెడ్. థ్రెడ్ అంటే ఒక దారం అక్కడ ఇట్లా కట్టుకేసి ఎగిరేస్తున్నాడంట, అది ఎగురుతున్నది అనుకృష్ణ అంటున్నాడు. అప్పుడు ఎగిరేది ఎంత ఎలివేషన్ చేస్తుందంట, 45 డిగ్రీస్ చేస్తుంది అనుకృష్ణ. అయితే భూమి నుంచి ఆ పైన ఎగురుతున్నా కదా, ఎంత ఎత్తులో ఎగురుతున్నది అనేది క్వశ్చన్ అడుగుతుంది, హైట్ ఆఫ్ ది. సో మనకి ఇక్కడ 45 డిగ్రీస్ వచ్చేది, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ కూడా ఏముంటుంది, ఇక్కడ ఏముంటుంది మనకి అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ √2 భాగాలకు మనకి ఎంత ఇచ్చినట్ల 60 ఇచ్చినట్లు. మనం ఎన్ని భాగాలు కనుక్కోవాలా, ఒక భాగాన్ని కనుక్కోవాలి. సో మనకి ఏమైతే చెప్పి 60 × 1 చేస్తే 60 వస్తుంది, కాబట్టి బై √2 అవుతుంది. సో మనకి ఎప్పుడైనా √2 వచ్చినప్పుడు మనకి ఏం చేయాలని చెప్తే మీకు √2 బై √2 చేయాలి. సో మనకి చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 60 √2 బై చేస్తే ఏమొస్తుంది అనిపిస్తుంది, 2తో కొట్టు కింద 30 √2 అనేది అవుతుంది అనమాట. రేషనలైజేషన్ చేసినాం. ఆప్షన్స్లోనా ఏమి ఇచ్చాడు మరి, ఆప్షన్స్లోనా √3 ఉత్త √3 ఇచ్చినాడా, 30 √3 అనేది రాదు కదా, √2 అనేది వస్తుంది మనకి ఇక్కడ 30 √2. లైక్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు చెప్పండి, టైప్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎంత, 16 రా, ఎంత క్వశ్చన్ నెంబర్ 17. చూడండి 17 క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు మనకి. ఏ టెలిగ్రాఫ్ పోస్ట్ గెట్స్ బ్రోకెన్ ఎట్ పాయింట్ అగైనిస్ట్ స్ట్రోమ్ అండ్ ఇట్స్ టచెస్ ద గ్రౌండ్ at a distance 20 meters from a base of the post making an angle 30 degrees with the ground. What is the height of the post? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ టైప్ 3 అని ఇచ్చినాడు కదా. సింపుల్గా ఏమి ఇచ్చాడంటే గుర్తుపెట్టండి, ఈ క్వశ్చన్లు ఎక్కడ ఉంటాయంటే ఒక చెట్టు ఉంటుంది తప్ప గాలి వానికి అంటే స్ట్రోమ్ అంటే ఏదో ఒకటి గాలో వానో పిడుగులు ఏవో పడి ఉంటాయి, లేదంటే ఒక పోల్ ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది హైట్. అది ఏమైంటుంది అనుకుంటే టవర్గానే ఏదైనా ఉండొచ్చు. విరిగి మనకి ఏమవుతుందంటే ఒక ఎక్కడో ఒక దగ్గర గ్రౌండ్ని టచ్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి హైట్ ఉండదు, ఇట్లా ఇటుకి ఇది ఇరిగిపోయింది, అప్పుడు అది ఏమవుతుంది, ఇరిగిపోయింది ఇటు వరకు ఉండేది, ఇది ఇరిగిపోయింది కాబట్టి ఇది ఏమైంది అంటే ఇట్లా భూమి మీద పడిపోయింది. ఇట్లా భూమి మీద పడినప్పుడు మనకి ఇది ఏం చేస్తుంది, భూమితోన ఎంతో కోణం అనేది చేస్తారు అనమాట. అర్థమవుతుందనే. సో అప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఎట్లుంటుంది, వాట్ ఈజ్ ద హైట్ ఆఫ్ ది టవర్ అని అడగవచ్చు. హైట్ ఆఫ్ ది టవర్ అంటే మనకి ఇక్కడ ఏం కనుక్కున్నా, ఇది ఇంత కాదు, ఎందుకంటే కష్టం విరగక ముందు అయితే ఇది మొత్తం, విరిగిన తర్వాత ఏంటి ఇది ఇంత, లేదంటే ఎంత బాగా ఎన్ని మీటర్స్ దాకా విరిగిపోయిందని కష్టం కూడా క్వశ్చన్ అడగవచ్చు.
అర్థమవుతుంది. ఇక్కడ నేను ఏమంటాను అంటే ఒక చెట్టు ఉంటుంది ఇట్లా అనుకో, ఇక్కడ విరిగిపోయింది, వీటికి విరిగిపోయిన తర్వాత ఆ విరిగిపోయిన భాగం ఏం చేస్తాను అంటే భూమితోన ఏదైతే ఉంటుందో గ్రౌండ్తోన ఎంతో ఒక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది చేస్తుంది, ఒక కోణం చేస్తుంది. అప్పుడు మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఏమడగొచ్చాను అంటే విరగక ముందు చెట్టు యొక్క ఎత్తు కనుక్కున్నాను అంటే ఇది ప్లస్ ఇది కనుక్కోవాల్సి వస్తుంది. విరిగిన తర్వాత చెట్టు ఎత్తు ఎంత అంటే ప్రజెంట్ ఉండేది కనుక్కోవాల్సి వస్తుంది. లేదనికష్టం ఎన్ని మీటర్లు ఎత్తులోనే మనకి విరిగిపోయిందని కష్టం కూడా క్వశ్చన్ అడగవచ్చు, అంటే రకరకాలుగా అడుగుతుంటాడు. సో మనకి ఇప్పుడు క్వశ్చన్ అనేది ఎట్లా అడిగినారో చూద్దాం. మన దీంట్లో మనకి క్వశ్చన్ నెంబర్ ఎంత అయ్యేది 10వ చూద్దాం. 10వ క్వశ్చన్ నేను ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. సో 10వ క్వశ్చన్ ఏమి ఇచ్చినారంటే ఏ టెలిగ్రాఫ్ పోస్ట్ గెట్స్ ఏ బ్రోకెన్ ఎట్ ఏ పాయింట్ అగేన్స్ట్ ద స్టోమ్ ఇట్స్ టచెస్ ద గ్రౌండ్ ఎట్ ద డిస్టెన్స్ ఆఫ్ 20 మీటర్స్ అని ఇచ్చాడు. సో మనకి ఒకటి సింపుల్గా ఏదో ఒకటి పోల్ ఉండదు అనుకుంటే అంటే దాని పేరు ఏమి ఇచ్చినాడంటే దీంట్లో టెలిగ్రాఫ్ పోస్ట్ అని ఇచ్చినాడు. ఈ చెట్టు ఏదో ఒకటి అనుకున్నాను. ఇది ఏమైపోయింది అనుకుంటే ఇరిగిపోయిందంట. సో ఇది ఇరిగిపోయింది అని కష్టం అనుకుందాం. ఇక్కడికి ఇరిగిపోయిన తర్వాత ఇది ఏం చేస్తాను కష్టే గ్రౌండ్ని ఎక్కడో ఒక దగ్గర టచ్ చేస్తాను కష్టం అంట. అర్థమైందే. సో టచ్ చేసిన తర్వాత చూడండి ఏమి ఇచ్చాడు చూడండిగా, ద టాప్ టచెస్ ద గ్రౌండ్ ఎట్ ద డిస్టెన్స్ ఆఫ్ 20 మీటర్స్. చూడండిగా ఇది ఇక్కడ ఉన్న దీని యొక్క బేసు, ఇది ఇక్కడ నుంచి విరిగిపోయిన తర్వాత ఇక్కడ వరకు ఇక్కడ టచ్ చేసింది గ్రౌండ్ని. టచ్ చేసిన తర్వాత వీటి మధ్య దూరం ఎంత ఉంటుంది అనుకృష్ణ చూడండి 20 మీటర్స్ అని ఇచ్చినాడు. అర్థమవుతున్నాయి. సో ఇప్పుడు ఇది ఒక చెట్టు ఉన్నది, ఇది ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే ఇక్కడికి విరిగిపోయింది. విరిగిపోయే కసి ఇది ఏం చేసిందంటే భూమిని టచ్ అయిందంట. ఆ టచ్ అయినప్పుడు ఇక్కడ టచ్ అయింది అనుకుని దీని యొక్క ఉంది కదా ఇది ఇంత మధ్య డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడు మనకి 20 మీటర్స్ అని ఇచ్చినాడు. అర్థమైందే, అర్థం కాలేదా? తర్వాత ఏమంటున్నాడంటే ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది పోస్ట్ మేకింగ్ అండ్ యాంగిల్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది పోస్ట్ అనేది యాంగిల్ అనేది ఎంత చేస్తుంది కష్టం 30 డిగ్రీ అని ఇచ్చినాడు. సింపుల్గా ఎంత ఇచ్చినాడు మనకి 30 డిగ్రీ. ఇప్పుడు చెప్పండి ఇది 30 డిగ్రీలు అయిందంటే ఇది ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది, రైటా? రైట్, మనకి అవన్నీ తెలుసు. ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగినాడు చూడండి, వాట్ ఈజ్ ద హైట్ ఆఫ్ ది పోస్ట్, వాట్ ఈజ్ ద హైట్ ఆఫ్ ది పోస్ట్. అయితే హైట్ ఆఫ్ ది పోస్ట్ అంటే ఇక్కడ చూడండి ప్రజెంట్ హైట్ ఆఫ్ ది పోస్ట్ చెప్పలేదు, లేదంటే ఇక విరిగిపోయిన తర్వాత హైట్ ఆఫ్ ది పోస్ట్ అనేది కూడా చెప్పలేదు. సో హైట్ ఆఫ్ ది పోస్ట్ అనేది కాబట్టి మొత్తం కనుక్కోవాల్సి వస్తుంది. ఇది కనుక్కోవాలా, ఇది కూడా కనుక్కోవాల్సి వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన మాత్రమే మనకి √3 తెలుసు. ఇక్కడ √3కి ఎన్ని ఇచ్చినాడు, ఇక్కడ 20 మీటర్లు ఇచ్చాడు. మనకి హైట్ ఆఫ్ ది పోస్ట్ అంటే ఏమి ఇది వస్తుంది, ఇది కూడా వస్తుంది కదా. కాబట్టి మనకి 1+2 అంటే మొత్తం ఎన్ని భాగాలు అవుతాయి, 3 భాగాలు అవుతాయి. కాబట్టి మనకి 3 భాగాలకి ఎంత కనుక్కుంటే తెలుసు చెప్పండి. అప్పుడు 3 గంటల 6 అంటే 60 మనకి ఏమైతే కష్టం అంటే √3. సో మనకి √3 వచ్చినప్పుడు ఎప్పుడైనా ఏం చేయాలని చెప్తే మీకు చేస్తే మనకి ఏమొస్తుందంటే 60 √3/3 అని కష్టం అంటే 3 ఒకట్ల 3 గంటలు అంటే మనకి ఆన్సర్ ఏమొచ్చింది మనకి 20 √3 అనేది వచ్చిందనమాట. అర్థమైంది, అర్థం కాలేదు? ఒకసారి జాగ్రత్తగా ఇట్లాంటివి చేస్తే మనకి మీకు కూడా ఒకసారి క్లారిటీ వస్తుంది అనమాట. రైట్, ఒకసారి 18 లెక్క చేయండి కావాలంటే. చూడండి ఏమి ఇచ్చాడంటే 19వ క్వశ్చన్ చూడండి. 18 హోంవర్క్ చేయండి, ఈజీగా ఉంది కదా అది. చెప్పాలారా 18 లెక్క వచ్చింది కదా, రైట్. సో 18 లెక్క హోంవర్క్ చేయండి. ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ఎ సన్ చేంజెస్ ఫ్రమ్ 30 to 45 అని ఇచ్చినాడు. సో ఇప్పుడు మిగిలిన లెక్క తర్వాత చదువుదామండి. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 2 వచ్చినాయి. అంటే ఇప్పుడు చెప్పింది ఫస్ట్ కాన్సెప్ట్ 1, 2, 3 అయిపోయినాయి. సో ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్లోన సో మనకి సింపుల్గా ఏమి ఇచ్చినాడు కష్టం ఒక ట్రయాంగిల్ తీసుకుంటే మనకి ఏం చేయడానికి కష్టం అంటే ఇది ఇచ్చాడు. మనకి ఎన్ని 30, 45 ఇచ్చిండేది. అంటే మనం ఫస్ట్ ఏం రాయలేడా, తర్వాత ఏం రాస్తావు ఎప్పుడైనా గుర్తుపెట్టుకునేది 90 ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వచ్చేది మనకి పెద్ద వాల్యూలు ఉంటాయి, తర్వాత వచ్చేది మనకి చిన్న వాల్యూ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకునండి, గుర్తుపెట్టుకునండి. ఒకవేళ ఇప్పుడు 60 ఇచ్చినాడు, 60, 30 ఇచ్చినాడు అంటే ఫస్ట్ ఇది ఏం రాయలేదా, ఇది 60. ఒకవేళ లేదు 45, 60 ఇచ్చినాడు అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏం రాస్తాం 60 రాస్తాం, ఇక్కడ 45 రాస్తాం. అది గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. సో ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ఎ సన్ చేంజెస్ ఫ్రమ్ ఫస్ట్ మనకి 30 డిగ్రీలు ఉండేదంట, తర్వాత మనకి ఎంత అయింది అనుకోసంట 45 డిగ్రీలు అయింది అనుకోసం ఇస్తాడు. సో సింపుల్. అయితే ద లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ ఎ పిల్లర్ డిక్రీజెస్ బై 20 మీటర్స్. దీనికి అర్థం చెప్పండి. షాడో అనేది ఏమైతే చూడండి ఫస్ట్గా ఏమి ఇచ్చినాడు అడిగిపోయిందిరా, ద లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ ఏ పిల్లర్ డిక్రీజ్ బై 20 మీటర్స్ అంట. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నిలబడినాడు, వీటి నుంచి చూసినాడు, అప్పుడు మనకి ఏమైందంటే ఇక ఇది ఒకటి పిల్లర్ అనుకోవచ్చు, దీని యొక్క షాడో ఇటు వరకు ఉన్నది. తర్వాత ఏమైపోయింది, అది కొద్దిగా ముందుకు వచ్చినప్పుడు చూసిన తర్వాత ఏమైపోయింది అనుకోవచ్చు ఆ షాడో అనేది ఇక్కడ వరకే పడింది అనుకోవచ్చు. అంటే మనకి 20 మీటర్లు తగ్గింది కదా. సో తగ్గిన తర్వాత మనకి ఎప్పుడు యాడ్ వరకు వస్తుంది అంటే ఇది 20 మీటర్లు ఉన్నట్లు అర్థం.
20 మీటర్ల తర్వాత ఏమైపోయింది అది మొత్తం ఎంత ఉన్నదో తెలియదు ఫస్ట్, రైట్, మొత్తం ఎంత ఉన్నదో అనేది తెలియదు. ఫస్ట్ దాంట్లో తర్వాత ఏమవుతుంది అనుకృష్ణ అంటే 20 మీటర్లు అనేది ఏమైందంట తగ్గింది అని కృష్ణ ఇచ్చినాడు. అర్థమైందా మీకు? ఇది అర్థం కాలేదా? అర్థం. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఫైనల్గా నీకు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది నీకు. అయితే మనకి అక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చినట్టు చెప్పండి క్వశ్చన్లో. ద హైట్ ఆఫ్ ది పిల్లర్ అని అడుగుతున్నాడు. ద హైట్ ఆఫ్ ది పిల్లర్, ద హైట్ ఆఫ్ ది పిల్లర్ అని కృష్ణ ఏం కనుక్కున్నా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇది ఇచ్చినాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ 30 ఇక్కడ 45 ఇచ్చినప్పుడు ఈ భాగం ఎంత అవుతుంది? ఒకటి అయితే కానీ ఈ భాగం ఎంత అవుతుంది? ఇది ఇంత భాగం ఎంత అవుతుంది? ఇది ఇంత భాగం ఎంత అవుతుంది? ఇది నుంచి ఇటు వరకు ఇది ఇంత ఎంత అవుతుంది? గుర్తున్నా అంటే √3 - 1కి మనకి ఎన్ని మీటర్లు ఇచ్చినాడు? 20 మీటర్లు ఇచ్చినాడు. అయితే మనం ఎన్ని భాగాలు కనుక్కున్నా? ఒక భాగానికి ఎంత కనుక్కోవాలి. సో మనకి ఇది ఇంటి చేసే మనకి క్వశ్చన్ 20 ఏమైతే మనకి ఇక్కడ √3 - 1. ఎప్పుడైనా మీకు కింద వచ్చినప్పుడు ఏం చెప్తే మీకు అక్కడ ఏం చేయాలని చెప్పి ఏమైతే మనకి ఇక్కడ √3 + 1/√3 + 1. సో మనకి జేఎన్టీ ఇక్కడ ఏమైతే క్వశ్చన్ 20 √3 + 1/. ఇక్కడ చూడండి a + b ఇంటూ a - ఫార్ములా ప్రకారం కనిపిస్తుంది. అంటే అప్పుడు a² అంటే √3 × √3 చేస్తే మనకి వస్తుంది 3 అని అర్థం. తర్వాత -1 కాబట్టి 3 నుంచి 1 పోతే కదా 2 అని అర్థం. సో 2 కొడితే 2 ఒక అట్లా 2 16 అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది అంటే 10 √3 + 1. సో మనకి ఆప్షన్స్ ఏ ఆప్షన్లో ఉండదు చూడండి 10 × √3 + 1. సో మనకి క్వశ్చన్ చాలా సింపుల్గా చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ చూడండి ఇవి మీరు గుర్తుపెట్టుకుని లేకుంటే గిన ఫస్ట్ ఇది కనుక్కోవాలా, ఇది x ఇది y, తర్వాత x + 20. అంటే ఈ క్వశ్చన్ సాల్వేషన్ అయితే వెళ్ళిపోతుంది. త్రికోణమితి అనువర్తనాల ప్రకారం చేయాలని క్వశ్చన్. ఈ అందుకోసమే ఈ సెకండ్ మోడల్ ఇది ఎన్నో 5వ మోడల్, ఇది 4th మోడల్. సో ఈ 4th మోడల్ క్వశ్చన్స్లోనే చాలా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకుని లేకుంటే గిన మనం సాల్వ్ చేసే క్వశ్చన్ ఏమైపోతాయి క్వశ్చన్ ఈ క్వశ్చన్స్ లెక్క వెళ్ళిపోతాయి. సో జాగ్రత్త చేయండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి మనకి 25 ఏమి ఇచ్చాడంటే AB అనేటి 2 పాయింట్లు అంట ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ఏ గ్రౌండ్, ఒకే గ్రౌండ్కి ఒకే సైడే ఉన్నాయంటున్నాడు. ఎట్లా అవి 50 మీటర్స్ అబార్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది ఏ అనుకున్నాండి, ఇది వచ్చేసి బి అనుకున్నాను. 2 బిందువులు ఉన్నాయని క్వశ్చన్, 2 బిందువులు అవి ఏబి అని క్వశ్చన్ ఏమని మెన్షన్ చేశారు వాళ్ళు? ఏం మెన్షన్ చేయలేదు కదా. ఏ అని బి అనేది మెన్షన్ చేశారా? చూద్దాం. ఓకే మెన్షన్ చేసినట్టు మెన్షన్ చేసుకున్నాండి. ఏం కాదు, ఈ 2 ఉన్నాయంటే ఇట్లా అని క్వశ్చన్ అనుకున్నాండి. ఏది ఏ అని అనుకోండి, ఏదని బి అనుకోండి, 2 ఉన్నాయంటే ఇట్లా. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య దూరం అనేది ఎంత ఉన్నాయని క్వశ్చన్ అంటే ఎంత ఇచ్చాను? 50 మీటర్స్ ఇచ్చాను చూడండి. ఏ అండ్ బి ఆర్ 2 పాయింట్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ఏ గ్రౌండ్. ఒక గ్రౌండ్కి ఏబి అనేది 2 ఒక పాయింట్ ఒకే సైడే ఉన్నాయంట. ఒకవైపు ఉన్నాయని క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. అవి ఎట్లున్నాయంటే సింపుల్గా ఒకదానికి ఒకటి 50 మీటర్ల దూరంలో ఉన్నాయని క్వశ్చన్ అర్థం. మనం ఇద్దరు ఒకే పక్క ఉన్నాం, ఇప్పుడు రోడ్డుకు ఒక పక్క ఉంటామని క్వశ్చన్ అనుకున్నాండి. నీకే నాకు డిస్టెన్స్ ఎంత ఉన్నదని క్వశ్చన్ 50 మీటర్ల దూరంలో ఉండదని క్వశ్చన్ అనుకున్నాండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి, ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ దిస్ 2 పాయింట్స్ టు ద టాప్ ఆఫ్ ఏ ట్రీ. రైట్, టాప్ ఆఫ్ ఏ ట్రీ ఏమి ఇచ్చాడు చెప్పండి? ఒకటి 60 డిగ్రీలు అంటున్నాడు, ఇంకోటి వచ్చేసి 30 డిగ్రీలు అంటున్నాడు. అంటే ఏది 60 డిగ్రీలు ఏది 30 డిగ్రీలు మనం చెప్పండి? రైట్, ఒకటి 60 డిగ్రీలు ఉంటుంది, ఇంకోటి వచ్చేసి 30 డిగ్రీలు ఉంటుంది. మీకు తెలిసినా తెలుసుకోకుండా రాసుకుని తెలుసు కదా, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా ఇదే మనకు ఫామ్ అయ్యేది. నీకు ఆ లెక్క చదవాల్సిన చదువుకుని ఏముందంటే 2 పాయింట్లు ఉండే వాటి మధ్య డిస్టెన్స్ అనేది 50 మీటర్లు. సో ఇక్కడ నుంచి చూస్తే ఫస్ట్ పాయింట్ నుంచి చూస్తే ఒకటి 60 డిగ్రీలు ఎలివేషన్ వస్తుంది, అంటే ఇంకోటి చూస్తే మనకి 30 డిగ్రీలు ఎలివేషన్ వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. 60 డిగ్రీలు 30 డిగ్రీలు వచ్చినప్పుడు డయాగ్రామేటిక్గా మనం వేసేది. సో అప్పుడు ఫైనల్గా క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి, వాట్ ఈజ్ ద 40% హైట్ ఆఫ్ ది ట్రీ. మనం హైట్ కనుక్కోవాలంటే ఈ ట్రీ యొక్క హైట్ కనుక్కున్నారంట. హైట్ కనుక్కున్న తర్వాత దాంట్లో 40% నువ్వు కనుక్కో. అర్థమైంది? సో హైట్ కనుక్కోవాలంటే మనకి చెప్పండి ఇప్పుడు ఏముండదు చెప్పండి. ఇది 60 మీటర్లు, ఇది 60 డిగ్రీలు వచ్చింది, ఇక్కడ వచ్చేసి 30 డిగ్రీలు వచ్చింది. ఏమొస్తుంది మనకి ఇక్కడ? గుర్తుండే? గుర్తు లేకుంటే ఏం చేయలేము వీటిని. ఏమంటారు భాగాలు చెప్పినా కదా, గుర్తులేదు మీకు ఇక్కడ అంట. సో ఇప్పుడు చెప్పండి ఏమైతే మనకి 2 భాగాలకి ఎంత ఇచ్చిన అట్లా ఏం కనుక్కున్నారు? 2 భాగాలకు అనుకున్నా √3 భాగాలకు అనుకున్నారు. సో చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? 2 ఒక అట్లా 2 అంటే మనకి ఏమైతే 25 √3. బట్ మనకి దీంట్లో ఎంత పర్సెంట్ కనుక్కోవాలంటున్నాడు? సో 40% అంటే ఏమైతే మనకి 2/5. సో మనకి 2/5 అంటే మనకి ఏమైతే 5 ఐదులా 25 అని క్వశ్చన్ అంటే చెప్పండి 5 రెంట్ల 10√3 అనేది ఆన్సర్ అవుతుంది. సో 40% అంటే 2/5 అంటే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది మీకు. సో ఈ ఫస్ట్ ఈగా డయాగ్రామ్ ఎట్లా వేసుకుంటాం అనేది చూసుకోండి ఒకసారి జాగ్రత్త. దాంట్లో ఏ వాల్యూ కనుక్కున్నాలో దాంట్లో ఎంత పర్సెంటేజ్ అయినా కనుక్కోవచ్చు.
సో క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. ఏ టవర్ స్టాండింగ్ ఆన్ ఏ హారిజెంటల్ ప్లేన్ అని ఇచ్చాడు. హారిజెంటల్ అంటే అడ్డంగా ఉంటుంది అని ఒకటి చూసుకున్నాను. అయితే subtended certain angle at a point 160 meters apart from the foot of a tower. రైటా? సింపుల్గా ఏమంటున్నాడంటే ఒక టవర్ ఉన్నది, దీని నుంచి 160 మీటర్ల దూరం ఉండదంట. ఒకటి ఎన్ని మీటర్లు? 160 మీటర్లు. అర్థమైందే? అయితే అపార్ట్ ఫ్రమ్ ది ఫూట్ ఆఫ్ ది టవర్, చూడండిగా, అపార్ట్ ఫ్రమ్ ది ఫూట్ ఆఫ్ ది టవర్, రైటా? ఫూట్ ఆఫ్ ది టవర్ నుంచి 160 మీటర్ల దూరంలో ఉన్నది బిందువు అంటున్నాడు. అంటే చూడండి, ఆన్ ది అడ్వాన్సింగ్ ఆఫ్ 100 మీటర్స్ టువార్డ్స్ ఇట్, రైట్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి 100 మీటర్స్ టువార్డ్స్, ఇది ఇంత మొత్తం మనకి ఎంత ఉన్నది మొత్తం ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 160 మీటర్లు ఉన్నది. కానీ ఏమంటున్నాడంటే ఇక్కడ నుంచి ఒక 100 మీటర్లు రండి. ఎన్ని మీటర్లు రావాలంటున్నాడు? ఒక 100 మీటర్స్ అయితే ఇచ్చిండేది, ఒక 100 మీటర్లు రండి. ఆ 100 మీటర్లు టువార్డ్స్ అంటే ఆ ముందుకు పోతేగిన ఇట్ ద టవర్ ఈజ్ ఫౌండ్ ద సబ్స్టెండెడ్ యాంగిల్ ట్వైస్ యాజ్ ఏ బిఫోర్ ద యాంగిల్ బిఫోర్ అని కష్టించాడు. అంటే మీకు ఏమని చెప్తే ఇక్కడ నుంచి నువ్వు ఒక యాంగిల్ చూసేగిన టీటా ఏదైతే కోణం ఉంటుందో అదే ఇక్కడ ముందుకు వచ్చింటావు కదా, మళ్ళీ ముందు నుంచి మనం పైకి చూస్తావు కదా నువ్వు, అప్పుడు ఇటు కోణం ఏముంటుందంటే ఇది అయితే ఏమైతే కోణం ఉంటుందంటే దానికి డబల్ ఉంటుందని ఇచ్చినాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక టవర్ యొక్క ఫూట్ నుంచి ఒక 160 మీటర్ల దూరంలో నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు అని కష్టం అనుకున్నాడు. ఆ వ్యక్తి ఏం చేసినాడంటే ఫస్ట్ ఒక 100 మీటర్లు ముందుకు వచ్చినాడంట. అప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ యాంగిల్ ఆఫ్ కోణం అనేది ఏదైతే చేశానో 100 మీటర్లు ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే కోణం ఏమవుతుందని కష్టం అంటే రెట్టింపు అవుతుందని కష్టం ఇచ్చారు క్వశ్చన్లో. అర్థమవుతుందా? అయితే ఫైనల్గా మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అని కష్టం అంటే హైట్ ఆఫ్ ది టవర్ అని అడుగుతున్నాడు. హైట్ ఆఫ్ ది టవర్ అడుగుతున్నాడు. సో మీకు ఇప్పుడు ఏమైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ కోణం టీటా ఉంది kasi ఇక్కడ కోణం 2 θ ఉంటే కినా మనకి ఇక్కడ హెచ్, తర్వాత ఇది ఒకవేళ ఎక్స్ అనుకుంటే ఇక్కడ ఇది వై అనుకుంటే కినా మనకి ఫార్ములా మనకి ఏముంటుంది చెప్పండి ఏమవుతుంది? h² = x² + y². సో మనకి ఇప్పుడు సింపుల్గా మనకి చెప్పండి ఏమవుతుంది? x² అంటే ఇది మొత్తం 160 అంట, ఇది 100 ఉంటే మనకి ఇది ఎంత ఉంటుందా అంటే మనకి ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ 60². ఇదేం చేసుకొస్తే మనకి ఎంత అవుతుంది? 100². సో 60² అంటే ఎంత చెప్పండి? 3600. సో మొత్తం ఎంత అవుతుంది చెప్పండి? 13600. దానికి ఏం చేయాలి మనము? రూట్ కనుక్కున్నాం. మనకు అనుకుంటే ఏమొస్తుంది? 2 ఆప్షన్స్లో చూడండి ఏమి ఇచ్చాను మనకి. ఒకసారి ఏమి రాలేదు, మనము ఏమైనా మిస్టేక్ చేస్తారా మీరు? ఏమొచ్చింది మనకి? మన ఫార్ములా ఏమి తప్పు చెప్పినామా? అంటే నేను రూల్ రాంగ్ చెప్పినానా? ఏమి ఇచ్చినాడు మనకి? ఇది ఇచ్చినాడా? y² - x² ఇచ్చినాడా? సారీ, అయితే చిన్న మిస్టేక్ చెప్పినట్టున్నాను. ఇది రూల్ తప్పు చెప్పినట్టున్నాను కదా. x² ఏం చెప్పినాను? y² - x². సో ఒకసారి కరెక్షన్ చేసుకోండి. ఇది ఒకటే, ఇది ఇచ్చినారా? ఓకే. అయితే మనకి h ఏం కావాలో? y అంటే 100² - x² ఎంత ఉన్నది ఇక్కడ? 60². సో మనకి చెప్పండి ఏముండదు? a - b² అట్లా చేయండి. ఏమైతే కష్టం అంటే ఒకసారి మనకి 160 వస్తుంది, ఇంకొకసారి 40 వస్తుంది. చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? 16 × 4 = 64. పక్కన 2 0 కాబట్టి దీనికి వర్గమూలం కనుక్కుంటే మనకి ఏమొస్తుంది అనిపిస్తుంది అంటే 80 మీటర్స్. చూడండి 80 మీటర్స్ ఆప్షన్స్లో ఉండదునే ఉందే. రైట్. సో మనకి ఒకసారి చిన్నగా తప్పు చెప్పినట్టున్నాను. సో h² ఓకే, కొన్నిసార్లు మనకి y అనేది ఇక్కడ కూడా అవుతుంది. రైట్. అప్పుడు ఇక్కడ y అవుతుంది అంటే y² సరే గుర్తుపెట్టుకోండి, నేను చిన్న మిస్టేక్ చెప్పాను. అప్పుడు ఇక్కడ y ఇక్కడ ఏమైతే ఉంటుందో y అనేది ఇక్కడ కూడా ఈక్వల్గా అవుతుంది ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్లో. సో మనకి ఇక్కడ ఏమైతే y ఉంటుందో ఇక్కడ కూడా అనుకోవచ్చు. అప్పుడు మనకి నార్మల్గా పైథాగరస్ థీరం ప్రకారం చెప్పాలంటే ఏమైతే చెప్పండి? x² + x² మనం ఏమని చెప్పచ్చు ఇక్కడ? y² అని కష్టం చెప్పొచ్చు అనమాట. అర్థమవుతుంది. సో ఇక్కడ ఏదైతే y ఉన్నదో ఈ y అనేది ఇక్కడ కూడా ఈ వాల్యూగా తీసుకోవచ్చు, నువ్వు కన్సిడర్ చేసి. అప్పుడు మనకి h² + x² మనం ఏమన్నా రాయొచ్చు? y². బట్ మనకి అక్కడ y² కావాలని కష్టం అంటే మనకి ఇక్కడ ఏం చేయొచ్చు చెప్పండి? అంటే ఇది +x² పంపిస్తే -x². సో సింపుల్గా అంటే ఇది సపరేట్ థీరం అక్కడ కాకుండా పైథాగరస్ థీరమే ఇది h, ఇది x అయితే కదా ఇక్కడ ఉండే y అనేది ఈ భుజానికి ఈక్వల్ అయితే కష్టం గుర్తుపెట్టుకోండి సింపుల్గా, అంతే కదా. అప్పుడు ఇది ఈజీ గుర్తుండిపోతుంది ఇది. సో ఇది నేను చెప్పాలనుకున్నది. నేను దీన్ని ఉత్తరాంక రాసినట్టున్నాను కదా, అప్పుడు ఇది సైడ్ రాసినట్టున్నాను. సో ఏం కాదులేండి, ఇక్కడ రాసుకునేది పైథాగరస్ ప్రకారం.
సో మనకి ఇక్కడ ఉండే y అనేది ఈ కర్ణానికి ఈక్వల్ అవుతుంది కష్టం గుర్తుపెట్టుకుంటే ఈ కాన్సెప్ట్ ఈజీ గుర్తుంటుంది మీకు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 చూడండి ఏమి ఇచ్చినాడంటే, ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టాల్ బిల్డింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ M and N at the distance of 72 meters and 128 meters respectively from the base of the building and in the same straight line with it అన్నాడు. సో సింపుల్గా ఏమంటున్నాడంటే, ఒక బిల్డింగ్ ఉండదు, ఆ బిల్డింగ్కి ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటే స్ట్రైట్గా తీసుకుంటే కదా ఫస్ట్ ఎంత డిస్టెన్స్ ఇచ్చినాడు అంటే 72 meters దూరం అంట. ఎంతంట 72 meters నుంచి ఒకటి చూడి, తర్వాత మళ్ళీ ఎంచకరికి మళ్ళీ ఇదే బిల్డింగ్ నుంచి మళ్ళీ ఎంత మీటర్ అంటున్నాడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తము 128 meters దూరం నుంచి చూడి, అప్పుడు కూడా ఒకటి చూడండి ఇట్లా, అప్పుడు కూడా ఒక యాంగిల్ అనేది చూస్తే కింద ఇక్కడ ఏర్పడే యాంగిల్ తర్వాత ఇక్కడ ఏర్పడే యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ అనేవి ఏమవుతాయి అనుకోవచ్చు అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఇచ్చినాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ థీటా అయితే కింద మనకి ఇది ఏమవుతుంది అనుకోవచ్చు అంటున్నాడు 90 - θ అవుతుంది అనుకోవచ్చు అంటున్నాడు. మీకు అర్థమైందే? సో ఈ కాన్సెప్ట్ చెప్పినాం. ఒక టవర్ అనుకుంటే కింద ఆ టవర్కి ఫుట్ ఆఫ్ ది టవర్ నుంచి సేమ్ ఒక స్ట్రైట్ లైన్లోన 72 meters దూరం నుంచి ఒక పైన ఒక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఒకటి వచ్చిందంట. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మొత్తం తీసుకుంటే కింద 128 meters దూరంలోన, రైటా? సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇవ్వలేదు చూడండి మనకి క్వశ్చన్స్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కింద 72 meters and 128 meters రెస్పెక్టివ్లీ అని ఇచ్చాడు. అంటే ఒకటి అనేది 72 meters దూరంలో ఉండదు అంటున్నాడు, ఇంకోటి అనేది 128 meters దూరంలో ఉందని కష్టం అంటున్నాడు. సో ఇప్పుడు ఈ రెండు కాంప్లిమెంటరీ పేర్స్ అని కష్టం ఇచ్చినాడు. రెండు యాంగిల్స్ ఏంటంట కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ హైట్ ఆఫ్ ది టవర్ హైట్ ఇచ్చుకోవాలి కనుక్కున్నాను సింపుల్ మనకి ఏమని చెప్తే, ఒకవేళ మీరు ఇది ఎక్స్ అనుకోండి, ఇది వచ్చేసి సేమ్ అనుకుంటారు వై అనుకుంటే కదా మనకి అప్పుడు హెచ్ స్క్వేర్ ఇచ్చుకోవాలి మనకి ఏమైతే అని చెప్తే x × y, లేదంటే అప్పుడు h ఇచ్చుకోవాలి మనకి ఏమన్నా రాయొచ్చు సింపుల్గా √xy అని కష్టం రాయొచ్చు. సో మనకి ఇప్పుడు చూడండి ఇది 72/8 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 72/8 అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఎంత అంటున్నాడు 128. సో 128 నుంచి మనకి 72 తీసేసి ఎంత వస్తుంది మనకి చెప్పండి, ఎంత వస్తుంది మనకి 6 10 కమైంటుంది కాబట్టి 10 కమైంటుంది కదా మనకి ఎంత 56 ఎంత వస్తుంది మనకి ఇక్కడ 56 అనేది వస్తుంది. సో మనకి ఆ రెండోట్లు ఇంటి చేయాలంటే చెప్పండి, చేంజ్ చేస్తే చెప్పండి మనకి 72 × 56 చెప్పండి ఏమిటితో వస్తుంది చేసేది 9 ఎంబలా దీన్ని రాయొచ్చు, దీన్ని ఏమన్నా రాయచ్చు 7 ఎంబలు 56 అని రాయచ్చా? కరెక్ట్ రాసిమే కరెక్ట్ ఇచ్చినాడు మనకి లెక్కలు ఆప్షన్స్ చూడండి ఏమి ఇచ్చినాడు రా ఏడిదిరా 7√7 7√7 ఏం అవసరం లేదు కదా, √7 అనేది మిగతా ఆప్షన్ అనేది ఇవ్వలేదు కదా అని చూస్తున్నాను, అందుకని నేను కూడా చూస్తున్నాను, దాన్ని కూడా అదే చూస్తున్నాను నేను. అప్పుడు ఏం చేద్దాం అనుకోవచ్చు అంటే y అంటే y28 128 మీన్స్ మనకి సపరేట్ ఇవ్వలేదు కదా 128 ఇచ్చినాడు మనకి మొత్తం ఇచ్చినట్టున్నాడు. ఆగు చూద్దాం ఇంకొకసారి చదువుతాను క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు. మొత్తం ఇచ్చితే మనకి ఇప్పుడు y అంటే మనకి నార్మల్ ఫార్ములాలు ఏమి ఇది x అనుకుంటాము, ఇది వచ్చేసి y అనుకుంటాం, మొత్తం y అనుకున్నామా? కాన్సెప్ట్లో మొత్తానికి y ఇచ్చినామా? కాన్సెప్ట్లో ఏమి ఇచ్చాము మనం మొత్తం y అని రాసినాము, ఇది మొత్తం y అనుకంటే 128 తీసుకోవాలా, మొత్తానికి అనుకంటే ఇది 128 ఇది. సో ఈ y అనేది మనకి ఇక్కడ ఇది మెన్షన్ చేయకూడదు, అప్పుడు ఇది ఇంత y అంటే 1 చేయాలా ఇంత మెన్షన్ చేయాలి. కాన్సెప్ట్ అదే ఇచ్చినారు రైడా చూడండి ఒకసారి కాన్సెప్ట్ చూడండి మనకి ఇచ్చిన పీడిఎఫ్లోన. సో మొత్తం ఇచ్చాడు చూడండి ఇక్కడ కూడా, సారీ కాన్సెప్ట్లో మనకి ఏమి ఇచ్చినాడు ఇక్కడ మొత్తం y ఇచ్చాడు. అంటే అప్పుడు మనకి ఏం రాయాలని కష్టం అంటే 72 × 128 ఎరా డైరెక్ట్ ఆప్షన్ చేసి ఇస్తే ఆన్సర్ వస్తుంది రైటా. ఇక్కడ y అంటే ఏం తీసుకున్నారు, ఇక్కడ y అంటే ఏం తీసుకున్నారు చెప్పండి, మొత్తం డిస్టెన్స్ తీసుకున్నాను. నేను సగమే చెప్పినట్టున్నాను కదా మీకు, మొత్తం డిస్టెన్స్ అది ఆ రెండు మిస్ దీనికి రాసినట్టున్నాను. ఓకే ఏం కాదులే, ఇక్కడ y ఈక్వల్ అయితే కినా అది x² + x² h² y² అనేది వస్తుంది. అంటే పైథాగరస్ థియరమ్ అప్లై చేయొచ్చు. అట్లా కాకుండా ఇది x ఈ కంప్లీట్ y అనేది వచ్చినప్పుడు మాత్రము x × y అనేది తీసుకున్నాండి. ఇప్పుడు చెప్పండి మనకి ఇది చేసేదంటే ఇది ఇంత మొత్తం 128 అంటే చెప్పండి 72 × 128 చేసి ఏమొస్తుంది చెప్పండి, దీన్ని 9 ఎంబలు 72 అని రాయొచ్చా, 16 ఎంబలు 128 అని రాయొచ్చు. కాబట్టి చూడండి దీంట్లో నుంచి 3 బయటకు వస్తుంది, ఈ రెండోట్లో నుంచి 8 బయటకు వస్తుంది, తర్వాత 4 బయటకు వస్తుంది. కాబట్టి ఎంత వస్తుంది చెప్పండి 8 × 3 = 24 24 ×
ఎంత అవుతుంది 72 ఇచ్చినాడు ఆప్షన్స్లో 72 96 వచ్చింది 24 అంతే కదా అంతేనా 3 ఎంబడి 24 24 నాలుగు 96 రైట్ సారీ 96 సో మనకి ఇక్కడ ఈ క్వశ్చన్స్కి ఏం పెద్ద కష్టమేం కాదు ఏది 22 సో 22 కానీ 21 ఏమనిపిస్తుంది జస్ట్ ఒక కాన్సెప్ట్ ఉండదు కదా మీకు చెప్పింది ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నాను సింపుల్గా ఇప్పుడు 23 లెక్క చేయండి చూద్దాం రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూడండి ద లెంత్ ఆఫ్ ఏ షాడో ఆఫ్ ఏ వెర్టికల్ టవర్ ఆన్ లెవెల్ ఆఫ్ గ్రౌండ్ ఇంక్రీజ్ బై 8.4 అంటున్నాడు when the altitude of the sun changes from 45 degrees to 35 degrees అంటున్నాడు సో సింపుల్గా మనకి సింపుల్ గుర్తుపెట్టుకోండి రెండు కోణాలు ఇచ్చినట్టంటే మీరు ఏం టెన్షన్ పడినట్టు వెంటనే గేయచ్చు ఒకటి 35 అంటున్నాడు ఇంకోటి 30 అంటున్నాడు ఇంకోటి చేసుకొసి 45 degrees అనుకసి అంటున్నాడు రైట్ ఆల్టిట్యూడ్ అనుకసి అంటే అది మనకి ఎత్తుతో చేసేది అయితే చూడండి ద లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ ఏ వెర్టికల్ టవర్ అనే లెవెల్ ఆఫ్ గ్రౌండ్ ఇంక్రీజ్ బై 8.4 అంటే ఇక్కడ 45 డిగ్రీల నుంచి చూసేది నువ్వు 30 డిగ్రీలు పోయినప్పుడు అక్కడ మనకి ఏమైందంట ఆ లెంత్ ఆఫ్ ది షాడో ఇంక్రీజ్ అయింది అంటున్నాడు ఎంత ఇంక్రీజ్ అయ్యింది అనుకసి అంటున్నాడు 8.4 ఇంక్రీజ్ అయ్యింది అంటున్నాడు మనకి ఏమవుతుంది అనుకసి అంటున్నాడు అంటే ఈ లెంత్ ఎంత ఇచ్చాడు మనకి 8.4 ఇంక్రీజ్ అవుతుంది అనుకసి ఇచ్చాడు అయితే వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది టవర్ అని ఇచ్చినాడు వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది టవర్ సో మనకి టవర్ యొక్క హైట్ కావాలంటే మనకి చెప్పండి 45-30 డిగ్రీలు ఉన్నప్పుడు ఇది ఎంత ఉంటుంది 2 ఉంటుంది 1 ఉంటుంది 1 ఇది ఎంత ఉంటుంది ఇది కూడా 1 ఉంటుంది ఇది ఎంత ఉంటుంది ఇది రైటా సో మనకి ఇప్పుడు ఏమి ఇచ్చినట్లంటే √3 - 1కి ఇచ్చినట్లు ఎంత ఇచ్చినాడు మనకి 8.4 ఇచ్చినాడు మనకి ఏం కనుక్కోవాలా ఒక భాగానికి ఎంతో కనుక్కోవాలని ఇచ్చినాడు సో మనకి సింపుల్గా ఏం చేస్తారు 8.4 × 1 అంటే 1 వస్తుంది బై మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ √3 - 1 ఇచ్చినప్పుడు మనకి ఏం చేయాలి ఇక్కడ కంపల్సరీగా అక్కడ నేను చేయాలి వితౌట్ అక్కడ నేను చేయకపోతే అలా వేస్ట్ మీరు సో 8.4 × √3 + 1 కింద మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి a² - b² ఫార్ములా అంటే 3 - 1 అంటే వస్తుంది మనకి 2 వస్తుంది కాబట్టి 2 2 4 8 2 4 కాబట్టి 4.2 × √3 + 1 అనేది మనం చేయొచ్చు అనమాట ఓకేనా రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ మనకి ఏమి ఇచ్చాడంటే 24ది ఇఫ్ ద హైట్ ఆఫ్ ది పోల్ అండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది పోల్ హైట్ ఆఫ్ ది పోల్ డిస్టెన్స్ బిట్వీన్ ది పోల్ అంటే ఈక్వల్ అని ఇచ్చినాడా అంతే కదా అండ్ ఏ మ్యాన్ ఈజ్ స్టాండింగ్ నియర్ బై ఆర్ ఈక్వల్ అంటే సింపుల్ ఇప్పుడు ఒక ఇది ఉండదు పోల్ ఈ పోల్కి ఒక మనిషి కొంతమంది దూరంలో నిలబడాడంట అంటే ఏమి ఇది రెండు ఈక్వల్ ఉండాలంటున్నాడు అట్లా ఉంటే గిన ఏమడుగుతున్నాడు క్వశ్చన్ వాట్ ఈజ్ ద వుడ్ బి ద యాంగిల్ ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టినండి మనకి నార్మల్గా మనకి ఫస్ట్ దాంట్లో చూసుకుంటాం ఇది రెండు ఈక్వల్ ఉండాలంటే ఖచ్చితంగా ఇది ఎంత యాంగిల్ ఉంటేనే వస్తుంది మనకి ఇక్కడ ఒకటే ఉండాలి కదా ఇక్కడ ఒకటి ఉంటే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ రెండు సమానం ఉండాలంటే ఇది ఎంత యాంగిల్ ఉండాలి ఖచ్చితంగా 45 degrees అనేది ఉండాలి ఇది నార్మల్ బేసిక్గా అడిగినాడు క్వశ్చన్ ఇది 24ది ఒకసారి చూసుకోండి ఇది ఏం అవసరం లేదు అంటే అవసరం లేదంటే క్వశ్చన్ అవసరం లేదని కాదు నీకు ఆలోచన రాకుండా అది కూడా కష్టం ఎగ్జామ్లో సో నార్మల్గా గుర్తుపెట్టుకున్నాండి సో 25 క్వశ్చన్ చూద్దామని మనం సో క్వశ్చన్ నెంబర్ 25 చూడండి ఏమి ఇచ్చాడంటే యాజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది లైట్ హౌస్ లైట్ హౌస్ అనే పదం యాడ్ చెప్పండి వైజాగ్ బీచా జూలై సినిమాలో చెప్తున్నాడా అల్లు అర్జున్ రైట్ ఓకే అండ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది లైట్ హౌస్ 120 √3 meters అబౌవ్ ద సీ లెవెల్ అంట అంటే సింపుల్గా ఏమి ఒక లైట్ హౌస్ ఉన్నది ఆ లైట్ హౌస్ యొక్క హైట్ ఎంత ఇచ్చినాడు మనకి 120 √3 మీటర్లు అని ఇచ్చినాడు అంతే రైటా అండ్ అదే చెప్పింది యాజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ లైట్ హౌస్ టాప్ ఆఫ్ ది లైట్ హౌస్ 120 √3 meters అబౌవ్ ద సీ లెవెల్ అంటే ఏదైతే సముద్రం ఉంటుందో సముద్రం నుంచి ఒక ఇట్లా టాప్ తీసుకుంటే గిన అది ఎంత ఉండదు అనుకుంటే 120 √3 మీటర్లు ఎత్తుండదు అనుకని ఇచ్చాడు అయితే ద యాంగిల్ ఆఫ్ ది డిప్రెషన్ ఆఫ్ ఏ షిప్పింగ్ సేలింగ్ టువార్డ్స్ ఇట్ ద ఫ్రమ్ 30 degrees to 60 degrees అని క్వశ్చన్ ఇచ్చాడు మీకు అర్థమవుతున్నాయి సో మనకి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇచ్చాడు చూడండి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చిన యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చిన రెండు ఈక్వల్గానే ఉంటాయి అంటే పైన ఇట్లా చూసినప్పుడు దాన్ని ఇట్లా చూసి మనం దీన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కన్వర్ట్ చేసి సేమ్ అవే అవుతాయి అంటే ఆడ 30 degrees ఇచ్చాడు ఇంకోటి ఏమి ఇచ్చినాడు మనకి 60 degrees ఇచ్చాడు మనకి తెలుసు కదా మనకి 30 degrees ఇచ్చినప్పుడు 60 degrees ఒకసారి ఫస్ట్ ఇట్లా తీసుకుంటాం
మళ్ళీ ఇంకోటి తీసుకుంటాం, మళ్ళీ ఇంకోటి ఇటు తీసుకుంటాం. ఫస్ట్ ఎంత రాయాలా? 30 డిగ్రీలు రాస్తాం. ఇంకోటి ఏమంటున్నాడు? 60 డిగ్రీలు రాస్తాం. సో మనకి చూడండి ఏమి ఇచ్చినాడు. అయితే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద షిప్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ అని అడుగుతున్నాడు. సో మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏం కనుక్కోవాలి చెప్పండి, మీకు ఏం అర్థమైంది చెప్పండి క్వశ్చన్లో. అది క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు చూడండి. అండ్ అబ్జర్వ్డ్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది లైట్ హౌస్ 120√3 మీటర్స్ ఉండే ఒక టవర్ దగ్గర సీ లెవెల్ కదంతా అయిపోతే ద యాంగిల్ ఆఫ్ ది డిప్రెషన్ ఆఫ్ ది షిప్ ఈ సేలింగ్ టువర్డ్స్ ఇట్ టు ద ఫ్రమ్ 30 degrees టు ఎక్కడ పోయినాడట? 60 డిగ్రీలకు పోయినాడు. అయితే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద షిప్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్. అర్థమైందా మీకు? సో మనకి ఇక్కడ చెప్పండి నార్మల్గా ఇది ఇచ్చిపెట్టండి, ఇది ఇచ్చిపెడితే ఇది 60, ఇక్కడ 30 భాగాలు ఉంటాయి. ఇది ఎన్ని భాగాలు ఉంటుంది? ఎన్ని భాగాలు ఉంటుంది? ఇది తర్వాత రాద్దాం. ఇక్కడ 120√3 అనేది సపరేట్ రాసుకో. ఎన్ని భాగాలు ఉంటుంది ఇది? ఇది ఎన్ని భాగాలు ఉంటుంది? ఇది ఎంత భాగాలు ఉంటుంది? ఎన్ని భాగాలు ఉంటుంది? 2నా? 2నేనా? ఏం అర్థం లేదు. ఎన్ని భాగాలు ఉంటాయి తెలుదా? 2 భాగాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇప్పుడు దీంట్లో మనకు √3 భాగాలకి మీకు తెలుసు. ఏమి ఇచ్చాడు చెప్పండి √3 భాగాలకి? ఇది ఇచ్చినాడు. సో ఇక్కడ సింపుల్గా √3 అనేది క్యాన్సిల్ అవుతుంది లేదా? అవుతుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి చెప్పండి, ఏమిటి కనుక్కున్నాలా, ఏం కనుక్కున్నాలా? ఎంత అవుతుంది చూడండి, ఆప్షన్స్ పైన ఉండదు. 240 మీటర్లు ఇచ్చినాడా? చెప్పు నరసింహ. ఇచ్చినాడు, ఖచ్చితంగా ఇచ్చింటాడు. నువ్వు చేసిన తర్వాత లెక్క ఆన్సర్ ఏంటి కదా చెప్పండి. సేమ్ క్వశ్చన్ నెంబర్ 26 చూడండి ఏమి ఇచ్చినాడు. అట్లా సేమ్ అదే క్వశ్చన్ ఇచ్చినాడు చూడండి. ద లెంత్ ఆఫ్ ది షాడ్ ఆఫ్ ఏ వెర్టికల్ టవర్ అనే లెవెల్ ఆఫ్ ది గ్రౌండ్ ఇంక్రీజెస్ బై 10 45 degrees ఇచ్చినాడు. ఇంకోటి 30 degrees ఇచ్చినాడు. సో 45 degrees 35 degrees. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏమన్నా రాసి ఇది 45, ఇంకోటి వచ్చేసి 30 degrees. సో మనకి అప్పుడు చెప్పండి ఇది ఏమైతే చెప్పండి. 1 ఇది ఇంక్రీజెస్ బై ఎంత అని ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు చెప్పండి మనకి వాల్యూ ఏమి ఇచ్చినాడు? ఇంక్రీజెస్ బై ఎన్ని మీటర్స్ అంట? 10 meters అంటున్నాడు. అంటే మనకి ఏమి ఇచ్చినాడు ఇప్పుడు? √3 - 1కి ఎన్ని మీటర్స్ ఇచ్చినట్లా? 10 meters ఇచ్చినట్లు. అయితే ఫైనల్గా క్వశ్చన్ కనుక్కోవాల్సింది ఏమంటున్నాడు? ద హైట్ ఆఫ్ ది టవర్. హైట్ ఆఫ్ ది టవర్ అంటే ఎన్ని భాగాలు వస్తాయి? ఒక భాగం. సింపుల్ మనం ఏం చేయాలి ఇప్పుడుగా? ఒక భాగానికి ఎంత కనుక్కున్నారని కష్టం అంటే 10/√3 - 1. దీన్ని ఏం చేయాలా? అక్కడ ఏం చేయాలా? సో మనకి ఇక్కడ చాలా ఈజీగా ఇచ్చినాడు చూడండి. అంటే ఈజీ ఇచ్చినాడంటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే, నెంబర్స్ గుర్తుపెట్టుకుంటేనే ఈజీ, లేకపోతే రావు మనకి ఆన్సర్లు. √3 + 1 మనకి ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? 2నే కదా వచ్చేది, అంటే 2 × 5 = 10. అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 5 × √3 + 1 అనేది వస్తుంది. సో మనకు ఒకసారి జాగ్రత్త చూసుకున్నాండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి మనకి ఎన్నోది? 27. సో 27 క్వశ్చన్ కూడా ఏమి ఇచ్చినాడంటే చూడండి, మీకు ఇది కూడా కాన్సెప్ట్ చెప్పినాను. ఇంతకుముందు 21, 22 లేదంటే 21, 22 అనుకుంటాను. 21 and 22 కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రకారం చెప్పాం ప్రాబ్లమ్స్. అంటే అది ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే, అంటే h = √xy. ఎక్స్ అంటే ఏమి, వై అంటే ఏమి. అలాగే ఇంకోటి h² x² y² అనేది పైథాగరస్ థియరం ప్రకారం. ఆ కాన్సెప్ట్ 21, 22 ప్రాబ్లమ్స్ చెప్పినాం. సేమ్ 27 క్వశ్చన్ కూడా మనకి ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్తోనే ఉంటుంది. ఒకసారి చూడండి మనకి ఏమి ఇచ్చినాడు. మీరు కాన్సెప్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. కొంచెం ఇప్పుడు ఇంగ్లీష్లో ఉండడానికి కొంచెం మీకు టర్మినాలజీ అర్థం చేసుకునే కొంచెం ఇబ్బంది అయినా కానీ మీకు క్వశ్చన్ని తెలుగులో చూస్తాను, ఊర్ధ్వ కోణం నిమ్న కోణం అని కష్టం, ఇంకా అప్పుడు అర్థమైతే లేదు మీకు ఈజీ క్వశ్చన్. ఇంకా తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటే ఇంకా ఈజీగా అర్థమవుతాయి అనమాట మీకు. సో క్వశ్చన్ నెంబర్ 27 చూడండి ఏమి ఇచ్చినాడంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 pillars ఆఫ్ ది లెంత్. చూడండి ఒక 2 pillars ఉన్నాయంట. ఒక లెంత్ 2 pillars అంటే ఒకటి వచ్చేసి 16 మీటర్లు అని ఇచ్చినాడు. ఇంకోటి ఎంత ఇచ్చినాడు రా? 9 మీటర్లు ఇచ్చినాడు. చూడండి ఆయన ఎంత ఇచ్చినాడు? ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 pillars ఆఫ్ ఏ లెంత్. రైటా? ఎంతో 2 పిల్లర్లు ఉన్నాయంటే వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో తెలియదంట. బట్ ఒకటి వచ్చేసి 16 మీటర్లు పొడవు ఉండే పిల్లర్, ఇంకోటి వచ్చేసి 9 మీటర్లు ఉండే పొడవు ఉండే పిల్లర్ అంట. అయితే ఇఫ్ ద 2 angles ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్లీ టాప్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ద అదర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అంట. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ యాంగిల్కి నార్మల్గా ఇక ఈ టాప్ని ఇది ఒకసారి చూడి, దీన్ని కూడా ఇంకొకసారి ఇటు చూడి, అప్పుడు ఇక్కడ ఏర్పడే యాంగిల్స్ ఏవైతే ఉంటాయో ఒకదానికొకటి ఏమైతే అంటే 2
కాంప్లిమెంటరీ ఈచ్ అదర్ అని క్వశ్చన్. చూడండి అది ఇచ్చినట్టు చూడండిగా, టాప్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది అదర్ ఆర్ కాంప్లిమెంటరీ ఆఫ్ ఈచ్ అదర్. మీకు ఇంతకుముందు చెప్పినాను నార్మల్గా ఈ విధంగా డయాగ్రామ్ మనకు కనపడే కసిని ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఆ రెండు యాంగిల్స్ అనేటివి ఏం యాంగిల్స్ కావాలా? కాంప్లిమెంటరీ యాంగిల్స్ కావాలి. సో అప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ కావాలని కసంటే మనకి సింపుల్గా ఈ రెండు ఇచ్చినాడు కసంటే వాటి మధ్య డిస్టెన్స్ కనుక్కోమని అంటాడు. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చినాడో చూద్దాం. అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ అని కష్టం ఇచ్చాడు. అంటే మనకి ఎక్స్ అని కష్టం నార్మల్గా మీకు ఇక్కడ ఏం చెప్పిన మీదే కదా డిస్టెన్స్, వీటి మధ్య డిస్టెన్స్ ఎక్స్ అని కష్టం అనుకుంటే ఇప్పుడు చెప్పండి ఎక్స్ ఈక్వల్ మనకి ఏమైతే చెప్పండి సింపుల్గా ఏమైతుంది మనకి ఎక్స్ ఈక్వల్ మనకి ఏమని చెప్పింటే అంటే ఇది h1 అనుకుంటే కినా ఇది వచ్చేసి ఇంకోటి ఏమవుతుంది ఇది h2 అనుకుంటే మనకి ఏమవుతుంది రెండోటిని ఏం చేయాలా? రూట్ చేయాలంటే అంటే 16 144 అని కష్టం మనకి ఏమైతే ఆన్సర్ అనేది 12 అవుతుంది. చూడండి మనకి ఆప్షన్స్లో ఇచ్చినట్టు లేదు 12. అర్థమైందా? అర్థం కాలేదా? సో సింపుల్గా ఈ డయాగ్రామ్ ఇది గుర్తుపెట్టుకొని ఇక హైట్లు ఎంత అని ఇవ్వని, బట్ ఇక్కడ ఏర్పడే యాంగిల్స్ అనేవి ఏ యాంగిల్స్ కావాలి? ఖచ్చితంగా మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కావాలంటే సింపుల్గా ఆ రెండు పోల్స్ మధ్య డిస్టెన్స్ ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేయాలో డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే హైట్ ఆఫ్ ది పోల్ని ఇంటి చేసుకొసి రూట్ అప్లై చేస్తే చాలు. అర్థమైందే? సో ఒకసారి గుర్తుపెట్టుకుని, లేకుంటే ఈ క్వశ్చన్స్ చాలా కాంప్లికేటెడ్ అయిపోతాయి. ఇవి ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకని కష్టం అంటే అప్పుడు టీటా ఇది అనుకోని ఇంకోటి 90 - టీటా అనుకొని సాల్వ్ చేయాలంటే కానీ ఇబ్బంది అయిపోతుంది చూడండి క్వశ్చన్స్కి. రైటా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమో వదిరా, ఇది 27. నెక్స్ట్ క్వశ్చన్ 28 చూడండి. ఏమి ఇచ్చాడంటే 28 క్వశ్చన్, ద పోల్ 2 వెర్టికల్ పోల్స్ అంటే నిలువుగా ఉండే 2 పోల్స్ అంట. ఒకటి వచ్చేసి 12 మీటర్లు పొడవు ఉండదు, ఇంకొకటి వచ్చేసి 4 మీటర్లు పొడవు ఉండదు. స్టాండ్ అపార్ట్ అనే హారిజెంటల్ ప్లేన్. రైటా? ఒక నార్మల్గా చెప్పేది 2 పోల్స్ ఉన్నాయంట, ఒకటి నిలబడి అంటారు. ఒకటి వచ్చేసి ఎంత అంటున్నాడు? 12. ఒకటి 12 ఉండదంట, ఇంకోటి వచ్చేసి 4 అంట. ఒకే సమతలం పైన ఇవి రెండు నార్మల్గా కొంత దూరంలో ఉన్నాయని కసి అంటున్నాడు. అయితే వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ లైన్స్ జాయినింగ్ ద టాప్ ఈచ్ పోల్ ఆఫ్ ది బాటమ్ ఆఫ్ అదర్ పోల్ అని ఇచ్చాడు. మీకు అంటే ఏమి ఇప్పుడు ఈ టాప్ దీని నుంచి దీని బాటం చూడాలంటే దీని నుంచి దీని బాటం చూడాలంటే అప్పుడు ఇక్కడ ఇంటర్సెక్ట్ అయితే కదా, ఇంటర్సెక్ట్ అయ్యేది ఇందే కదా, ఈ ఇంటర్సెక్ట్ అయ్యేది ఒకవేళ ఎక్స్ అనుకో హెచ్ అనుకో ఏదన్నా అనుకోండి, దాని విలువ ఎంత? ఆ హైట్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయితే కదా, ఆ ఇంటర్సెక్ట్ అయితే పై బేస్ నుంచి ఎంత హైట్లో ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ మనకి ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటే చెప్పింది, ఒకవేళ ఇది మీకు ఇది h1 అనుకుంటే కానీ మీరు ఇది h2 అనుకుంటే కదా, ఇది సింపుల్గా h అనుకుంటే కదా మనకి ఏమైతే 1/h ఈక్వల్ ఏమని చెప్పింది మీకు 1/h1 ప్లస్ 1/h2 అని చెప్పింది. సో మనకి ఇక్కడ చెప్పి 1/h అని క్వశ్చన్ అంటే 1/h ఇట్లా రాస్తాను. 1/h1 అంటే మనకి ఇక్కడ ఏమంటుంది 1/12, ఇక్కడ ఇంకొక తీసుకొచ్చి 1/4. సో మనకి ఎల్సిఎం ఏమైతే చెప్పండి 12 అవుతుంది కాబట్టి ఇక్కడ 1 4 మూల 12. సో మనకి ఏమొస్తుంది క్వశ్చన్ 4/12 వస్తే 4 1 4 మూల 12 అంటే మనకి ఏమైంది 1/h ఈక్వల్ మనకి ఏమొచ్చిందంటే 1/3 అనేది వచ్చింది. అంటే మనకి h ఈక్వల్ మనకి ఏమొచ్చినట్ల సింపుల్గా 3 వచ్చినట్ల, h ఈక్వల్ మనకి ఏమొచ్చినట్ల 3 వచ్చినట్లు. సో మనకి సింపుల్గా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటాను అనుకో, ఈ వే ఆఫ్ క్వశ్చన్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. మీరు అర్థమైంది? అర్థం కాలేదా? సేమ్ మీరు కావాలంటే క్వశ్చన్ నెంబర్ 29 కూడా చేయొచ్చు. సో 29 క్వశ్చన్ కూడా చేయండి. ఏమి ఇచ్చాడు? చాలా సింపుల్గా ఇచ్చాడు. మీరు క్వశ్చన్ చాలా పెద్దగా అనిపిస్తుంటుంది మీకు, కానీ చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. చూడండి 29 ఏమి ఇచ్చాడంటే 2 పోల్స్ ఆర్ సచ్ దట్ ద యాంగిల్స్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది పోల్ హైట్ ఒకటి వచ్చేసి 18 మీటర్లు ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది అదర్ పోల్ ఈజ్ థీటా అండ్ ద అదర్ యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది పోల్ హైట్ ఈజ్ 90 మీటర్స్. ఒకటి 18 మీటర్లు పొడవు ఉండదంట, ఇంకోటి వచ్చేసి 90 మీటర్లు పొడవు ఉండదని క్వశ్చన్ ఇచ్చినాడు. సో అయితే ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడంటే ఒకటి వచ్చేసి యాంగిల్ ఏమంటే థీటా అని ఇచ్చినాడు, ఇంకోటి వచ్చేసి యాంగిల్ ఆఫ్ ది థీటా అనేది ఏమి ఇచ్చినాడు, ఇంకోటి 3 θ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? 3 θ ఇచ్చినాడు. అయితే ఏమని మనకి ఇక్కడ యాంగిల్ గురించి ఏమైనా మాట్లాడినాడు ఈ క్వశ్చన్స్లోనా? ఇక్కడైతే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఖచ్చితంగా మాట్లాడతాడు. దీంట్లో అయితే కాంప్లిమెంటరీ యాంగిల్స్ కావాల్సిందే ఖచ్చితంగా. బట్ మనకి ఇక్కడ ఇచ్చిన ఈ క్వశ్చన్స్లో చూస్తే కదా, మీరు ఈ క్వశ్చన్ నెంబర్ అయితే 28. సో మనకి ఇక్కడ యాంగిల్స్ గురించి ఏమైనా మాట్లాడినాడా? కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏమో అసలు జస్ట్ ఇప్పుడు మనకి ఏమి ఈ టైప్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోమంటే చాలు, అక్కడ యాంగిల్ గురించి అవసరం లేదు. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ 29 ఏమి ఇచ్చినాడంటే థీటా 3 θ అని ఇచ్చినాడు. ఏమని ఇవ్వని మనకి అసలు యాంగిల్స్ గురించి అవసరం లేదు, మనకి ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి కనుక్కోవాలంటే చూడండిగా, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్ షోస్ ద డాటెడ్ లైన్ ఈజ్ ద గివెన్ ఫిగర్. సో మీకు ఏదైతే ఉంటుందో ఇంటర్సెక్ట్ అయిన దగ్గర నుంచి ఇక ఈ డాట్ ఉంటుంది కదా, ఇక్కడ లైన్స్ ఇచ్చినట్టు మీకు అక్కడ
అది కనుక్కోమని అడుగుతున్నాడు. సో కనుక్కోవాలంటే కష్టం ఇదే. అంటే సింపుల్గా ఏమంటున్నాడు, ఒకసారి హెచ్చుకొని ఇక్కడ 12 ఇచ్చింది, ఇక్కడ ఏమి ఇచ్చినట్టు ఇంకోటిరా 18, ఒకటి 18 ఇచ్చాడు, ఇంకోటి 90 ఇచ్చినాడు. అంటే సింపుల్గా చెప్పండి, ఇప్పుడు 1/18 1/90 అయిన కష్టం అర్థం. సో మనకి ఎల్సిఎం ఏమైతే మనకి 90 అవుతుంది కాబట్టి 18/90 ఇక్కడ ఒకటి ఉంటుంది కాబట్టి 6/90 అయిన కష్టం కింద కొట్లు కొడితే ఏమొచ్చి చెప్పండి, 6 ఒక 6. అంటే మనకి ఏమి ఇచ్చినట్లు, మనకి 15 వచ్చినట్ల, అంతే కదా. సో 1/h మనకు 15. సో మనకు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీ చేయొచ్చు లెక్క. సో ఒకసారి 30 లెక్క చూడండి ఏమి ఇచ్చినాడు. సో 30 లెక్క ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్త చూడండి. సో ఒకసారి 30 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడంటే 2 pillars ఆఫ్ ఈక్వల్ హైట్ స్టాండ్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ఏ రోడ్ వే. అంటే నార్మల్గా ఇప్పుడు సింపుల్గా ఇది ఒకటి రోడ్ అనుకున్నాండి, రైట్. దీనికి రెండు అవతలంకి ఒక పోల్ ఉండదంట, యువతలం కూడా ఒక పోల్ ఉన్నాయంట. ఆ రెండు పోల్స్ ఎట్లున్నాయంట, ఈక్వల్ హైట్లో ఉన్నాయంట. మీకు అర్థమవుతున్నది నేను చెప్పేది. సో మీరు కరెక్ట్ చూస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక రోడ్ అనుకున్నాండి, అప్పుడు కావాలంటే ఇంకా దూరం ఇస్తాను. ఇది ఒకటి ఒక పిల్లర్ ఉండదంట హైట్ లాగా, ఇక్కడ కూడా ఏముండదంటే ఇంకొక పిల్లర్ ఉండదంట హైట్. ఒక రోడ్ ఉండదంట, ఆ రోడ్డుకి ఇరువైపులో 2 పిల్లర్లు ఉన్నాయంట. ఆ హైట్ కూడా ఎట్లున్నాయంట, 2 ఈక్వల్గా ఉన్నాయని క్వశ్చన్ అడుగుతున్నాడు, రైట్. ఇది ఇచ్చినది క్వశ్చన్. తర్వాత ఏమంటున్నాడంటే చూడండి, విచ్ ఈజ్ 120 meters వైడ్ అని ఇచ్చాడు. చూస్తే అంటే మనకి ఈ రెండు మనకి ఎంత మీటర్ల దూరంలో ఉన్నాయంట, ఈ రెండు మనకి ఎంత దూరంలో ఉన్నాయని క్వశ్చన్. ఒకదానికి ఒకటి 150 మీటర్ల దూరంలో ఉన్నాయని క్వశ్చన్ ఇచ్చినాడు క్వశ్చన్ ఇక్కడ వరకు. అయితే అట్ ఏ పాయింట్ ఇన్ ద రోడ్, అట్ ఏ పాయింట్ ఇన్ ద రోడ్ అంటే ఇది ఇంత రోడ్డు ఉన్నాయి కదా, ఎక్కడనే దగ్గర ఎక్కడో ఒక దగ్గర పాయింట్ తీసుకు, ఏదో ఒక పాయింట్ దగ్గర రోడ్డు మీద ఇది ఇంత రోడ్డు కదా, ఈ రోడ్డు దగ్గర ఏదో ఒక పాయింట్ తీసుకున్నావు, ఏదో ఒక ప్లేస్ దగ్గర, లేదంటే ఏదో ఒక ప్లేస్ దగ్గర నువ్వు ఏం చేయాలా చూడండి. ద ఎలివేషన్స్ ఆఫ్ ది పిల్లర్స్ ఆర్, ద ఎలివేషన్స్ ఆఫ్ ది పిల్లర్స్ ఆర్ ఏమి ఇచ్చినాడు అని క్వశ్చన్. ఒకటి x డిగ్రీలు ఇచ్చినాడు, ఇంకోటి వచ్చేసి y డిగ్రీలు ఇచ్చినాడు. అక్కడ tan x అనేది మనకి ఇక్కడ ఒకటి మెన్షన్ చేసినాడు. ఇక్కడ ఏం మెన్షన్ చేసినారు చెప్పండి, tan x డిగ్రీస్ ఇచ్చుకోండి మనకి ఏమి ఇచ్చినారా 2/5 అని ఇచ్చినారు. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏమంటానంటే ఏడో ఒక దగ్గర ఒక పాయింట్ తీసుకున్నాను. ఇప్పుడు తీసుకుంటే కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ టవర్ యొక్క హైట్ని చూడాలంట ఒకసారి. ఇప్పుడు ఒక ఎలివేషన్ అనేది ఏర్పడింది. సేమ్ మళ్ళీ ఇదే పాయింట్ నుంచి ఇక్కడ ఈ టవర్ని కూడా చూడాలంట. ఇక్కడ కూడా ఒక పాయింట్ చూస్తే మనకి ఇక్కడ ఏం ఏర్పడింది అని కష్టం. ఒకసారి x డిగ్రీలు ఏర్పడింది అంటాడు, ఇంకోటి వచ్చేసి మనకి ఏమంటున్నాడు y డిగ్రీలు ఏర్పడింది అంటాడు. సో ఇచ్చిన మనకి ఫస్ట్ ఇచ్చినది ఏమంటే ఒకవేళ ఇది హైట్ ఉంటే h ఉంటే కానీ మనకి ఇది కూడా హైట్ ఏమి ఉండాలి, మనకి h ఉండాలని చెప్తున్నారు. అర్థమైంది, అర్థం కాలేదా? సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమిచ్చినారంటే tan x డిగ్రీస్ ఈజ్వల్ టు అదే ఇచ్చిండేది, tan x ఈజ్వల్ మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ 2/5 ఇచ్చినాడు. అలాగే ఇంకోటి ఏమి ఇచ్చినాడు మనకి tan y ఇచ్చినాడు. చూడండి tan y ఈజ్వల్ మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి, tan y డిగ్రీసా 3/5. సో మనకి ఇక్కడ చూడండి, ఒకవేళ ఇది x డిగ్రీస్ అనుకోవచ్చు అనుకుందాం, ఇది x డిగ్రీస్ అనుకుంటే గిన అప్పుడు అవుతుంది చెప్పండి మనకి tan. ఇప్పుడు ఇది ఏమైతే చెప్పండి, ఇది 2 అవుతుంది, ఇది ఎంత అవుతుంది మనకి 5 భాగాలు అవుతుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే ఒకవేళ tan y తీసుకుందాం, ఇక్కడ కూడా ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. tan y అనుకుంటే ఇది కూడా ఎదుటి భుజం బై ఆసన భుజమే కదా, అంటే ఇది 3 భాగాలు ఉంటే మనకి ఇది ఎన్ని భాగాలు ఉండాలా, ఇది 5 భాగాలు ఉండాలి. సో మీరు బట్ మన క్వశ్చన్స్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. క్వశ్చన్ని హైట్స్ మాత్రం ఈక్వల్ ఉండాలి అంటున్నాడు, బట్ ఇది ఈక్వల్ ఉన్నాయా లేవు. ఈక్వల్ లేకుండా మనం ఏం చేయాలా, ఈక్వల్ చేయాలన్నప్పుడు మనం దీన్ని ఏముడితో నింటి చేయాలా, దీన్ని 3తో నింటి చేస్తే కినా దీన్ని 3తో నింటి చేసి దీన్ని కూడా ఏమిడితో నింటి చేయాల్సి వస్తుంది, 3తోనే చేయాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాను. అప్పుడు ఇది మనకి ఈడ 3 2 6 ఉన్నది, ఈడ ఆల్రెడీ 3 ఉన్నా కాబట్టి దీన్ని ఏమిడితో నింటి చేస్తున్నావు, 2తో నింటి చేసి దీన్ని కూడా ఏమిడితో నింటి చేయాలా, 2తో నింటి. నేను నింటి చేసింది ఇక 2తోన, దీన్ని ఇక్కడ ఏమిడితో నింటి చేస్తున్నాను అంటే 3తో నింటి చేస్తున్నాను. అర్థమైంది. సో అయితే ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమడుతున్నాడు అని క్వశ్చన్ అంటే దెన్ ద హైట్ ఆఫ్ ది ఈచ్ పిల్లర్ ఈజ్, ద హైట్ ఆఫ్ ది ఈచ్ పిల్లర్, ద హైట్ ఆఫ్ ది ఈచ్ పిల్లర్ అని క్వశ్చన్ ఇదే కదా. ద హైట్ ఆఫ్ ది ఈచ్ పిల్లర్ అంటే ఈ వాల్యూ కనుక్కున్నాను, అంటే ఎన్ని భాగాలు కనుక్కున్నా 6 భాగాలు కనుక్కున్నాను, అంతే కదా. ఎన్ని భాగాలు ఉన్నాయి ఇక్కడ, సో ఇది 6 భాగాలు. మొత్తం మనకి మనకి తెలిసింది మాత్రం ఇది మొత్తం అన్ని భాగాలు తెలుసు మనకి. అప్పుడు చెప్పండి, ఇది 5 ముళ్ళ, ఇది 15 భాగాలు, నెక్స్ట్ 5 గంటల అంటే మొత్తం ఎన్ని భాగాలు వస్తాయి మనకి 25. సో 25 భాగాలకి ఎన్ని మీటర్లు వచ్చినాయి మనకి 150 మీటర్లు, అంతే కదా. సో మనకి ఎన్ని భాగాలు కనుక్కున్నాను ఇప్పుడు 6 మీటర్లకి 6 భాగాలకి ఎంత. సో మనకు కొట్లు కొట్టండి ఏమొస్తుంది 25 కాబట్టి 6 6ల 36. సో మనకు చూడండి కావాలంటే ఆప్షన్స్లో చూడండి మనకి ఎన్ని ఆప్షన్ ఇచ్చినారా, ఆప్షన్ సి. సో సేమ్ కావాలంటే క్వశ్చన్ నెంబర్ 31 ఉండదు, సేమ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ లాగానే ఉంటుంది. కొంచెం అటు ఇటుగా ఏమన్నా ఉంటే మార్చి ఉండొచ్చేమో. ఒకసారి ట్రై చేసుకోరండి ఈ క్వశ్చన్ని, చేసుకొని రావడానికి ట్రై చేయండి.